आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णं चार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు డాక్టర్ అన్వేష్ గారిని ఆహ్వానించవలసిందిగా కూర్చుంది. నమస్తే అండి, అందరికి శుభోదయం. మనము డ్రగ్ ప్రూవింగ్ లో భాగంగా చదువుకుంటున్నటువంటి అఫార్జమ్స్ లో ఇప్పుడు 138 అఫార్జం లో ఉన్నాం. ఇక్కడ ఈ 138 అఫార్జం లో మనకి మాస్ గారు అంటే ప్రూవర్స్ గురించి చెప్తూ వీళ్ళు ఏ విధంగా వచ్చినటువంటి సిమ్టమ్స్ ని తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి అనే దాన్ని క్లియర్ గా చెప్తున్నారు అనమాట. 138 అఫార్జం. All the sufferings, accidents, and changes of the health of the experimenter during the action of medicine, uh, provided the above conditions from aphorism 124 to 127. అంటే మనకి 124 నుంచి 127 ఏం చెప్పారు అంటే, ఎక్స్పెరిమెంటర్ ఎవరైతే ఉన్నారో, ప్రూవర్ ఎవరైతే ఉన్నారో అతడు ఎంత జాగరూకతతో ఉండాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి, ఎంత ప్రతి ఒక్క చిన్నదాన్ని ఏమంటారు అబ్జర్వ్ చేస్తుండాలి, అంటే ఆ యొక్క మయాజం కానీ ఎటువంటిది కూడా లేకుండా ప్యూర్ గా ఉండాలి, ట్రస్ట్ వర్తి ఉండాలి, చాలా మంచి ఫుడ్ తీసుకోవాలి అనే విధంగా మనకు చెప్తున్నారు. అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించినప్పుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆల్ ద సఫరింగ్స్, యాక్సిడెంట్స్ ఆర్ చేంజెస్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంటర్ during the action of a medicine essential to a good and pure experiment are combined with are solely uh, are solely derived from this medicine and must be regarded and registered as belonging peculiarly to this medicine. అంటే ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటారు, ఒక అడ్మినిస్టర్ చేసిన తర్వాత వచ్చినటువంటి సిమ్టమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దీనికి రిలేటెడ్ అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ డ్రగ్ ప్రూవింగ్ కి సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళు బ్రయోనియాని ప్రూవ్ చేస్తున్నారు అనుకోండి. ఆ బ్రయోనియాని ప్రూవ్ చేసే క్రమంలో వాళ్ళ శరీరంలో ఎటువంటి చేంజెస్ వచ్చినా, ఏదర్ మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ ఎటువంటి చేంజెస్ వచ్చినా కూడా వాళ్ళు అదే విధంగా ఉండాలి అనే విధంగా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆ ఉంటూ ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్, ప్రతి ఒక్క అబ్జర్వేషన్ ని, చేంజ్ ని కూడా వాళ్ళు ఇక్కడ దేనికి డే బుక్ లో ఎంట్రీ చేసుకుంటూ ఉండాలనేది క్లియర్ గా చెప్తూ ఉన్నారు అనమాట. ఎందుకు ఇవన్నీ జరగాలి అని అంటే, ఇక్కడ అంటే అన్ని కూడా మెడిసిన్ తాలూకా యొక్క ప్రూవింగ్స్ మాత్రమే, అంతేకాని ఈ డిసీజ్ నాకు ఇంతకుముందే వచ్చింది, లేదంటే మా ఫ్యామిలియల్ టెండెన్సీ కూడా ఇదే విధంగా ఉంటుంది, ఈవినింగ్ వరకు అగ్రవేట్ అవుతుంది, మా ఫ్యామిలీలో అందరికీ అలాగే ఉంటుంది అనడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఏంటి 124, 127 వరకు ఏం తీసుకున్నాం, పర్ఫెక్ట్లీ హెల్దీ అబ్జర్వర్ తీసుకున్నాం. ఆ తీసుకున్న తర్వాత వచ్చినటువంటి ప్రతి సిమ్టమ్ కూడా ఈ డ్రగ్ తాలూకా సిమ్టమ్స్ అని మనం నిర్ధారణ చేయాలి అని చెప్తున్నాను అనమాట. Even though the experimenter has observed a considerable time previously, the spontaneous occurrence of similar phenomena in himself, the reappearance of these during the trial of medicine only shows that this individual is by virtue of his peculiar constitution particularly disposed to have such symptoms excited in him. In this case, they are the effects of the medicine. The symptoms do not arise spontaneously, while the medicine that has been taken in exercising an influence over the health of the whole system, but are produced by the medicine.
అంటే ఈ బ్రయోనియా తీసుకుంటున్న తర్వాత వచ్చినటువంటి సిమ్టమ్స్ ప్రతి ఒక్కటి కూడా డే బుక్ లోకి ఎంట్రీ చేసుకోవాలి. ఎందుకు ఎంట్రీ చేసుకోవాలి, ఎందుకు అంత పర్ఫెక్ట్ గా చెప్తున్నారు? కొన్ని సిమ్టమ్స్ మిస్ చేస్తే ఎలా ఉంటుంది, లేదంటే ఇవన్నీ మైనస్ చేస్తే ఎలా ఉంటుంది అంటే అక్కడ తప్పది. అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తే వచ్చినటువంటి ప్రతి సిమ్టమ్ కూడా బ్రెయిన్ తాలూకా సిమ్టమ్స్ అని చెప్తున్నాను అనమాట. ఎందుకు బ్రెయిన్ తాలూకా సిమ్టమ్స్ అని అంటున్నారంటే అతడు పర్ఫెక్ట్ గా ఇంతకు ముందు అనుకున్నట్టుగా పర్ఫెక్ట్లీ హెల్దీ అపియరెన్స్, హెల్దీ బాడీ. ఇప్పుడు శరీరంలో ఏ చేంజెస్ వచ్చినా కూడా అది బ్రెయిన్ యొక్క సిమ్టమ్స్ అని చెప్తున్నారు అనమాట. ఒకవేళ వేరే సిమ్టమ్స్ అని పరిగణలోకి తీసుకున్నారే అనుకోండి, దాన్ని రీప్రూవింగ్ చేస్తారు కదా. రీప్రూవింగ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ అవే సిమ్టమ్స్ వస్తే అప్పుడు మళ్ళీ ఆలోచించాలి అని చెప్తున్నారు అనమాట. చెప్తూ అది కూడా ఇన్ దిస్ కేస్ దే ఆర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద మెడిసిన్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కూడా ఇవన్నీ మెడిసిన్ యొక్క ఎఫెక్ట్స్ మాత్రమే అని చెప్తున్నారు. అంటే బ్రెయినియా యొక్క ఎఫెక్ట్స్. ఒకవేళ ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాను అంటే the symptoms do not arise spontaneously while the medicine that has been taken in exercising. అంటే ఒకవేళ మరి మెడిసిన్ తీసుకున్నప్పుడు రాకూడదు కదా. మెడిసిన్ తీసుకున్న వెంటనే వచ్చాయంటే అది నీ శరీరం తాలూకు సిమ్టమ్స్ రావచ్చు, మీ పేరెంట్స్ ఉండి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఈ మెడిసిన్ ట్రిగ్గర్ చేసింది, ఆ సిమ్టమ్స్ బయటికి రావడానికి ఈ మెడిసిన్ ట్రిగ్గర్ చేసింది అనేది మాత్రం మనకి పర్ఫెక్ట్ గా అనుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అందుకనే పర్ఫెక్ట్లీ హెల్దీ ప్రూవర్ ఉండాలి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వచ్చినటువంటి సిమ్టమ్స్ ని కూడా ప్రతి ఒక్కటి ఎందుకు వచ్చింది ఈ సిమ్టమ్ అనేది కూడా, ఈవెన్ అతను కింద పడ్డా లేదంటే అతను థాట్ ప్రాసెస్ లో చేంజ్ వచ్చినా కూడా, అంటే నాకు ఇంతకుముందు చాలా స్మూత్ గా ఉండేవాడు, ఇప్పుడు చాలా హార్ష్ గా రూడ్ గా మాట్లాడుతున్నాడు అంటే ఇది కూడా ఒక చేంజ్. అంటే ప్రూవర్ ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. ఈ ఈ మెడిసిన్ తర్వాత ఇలా అయ్యాడు కదా అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ అది కూడా సిమ్టమ్ గా పరిగణించి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మయోజన్ చేంజ్ అయినప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ యొక్క బిహేవియర్ అంతా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనము ప్రతి ఒక్క సిమ్టమ్ కూడా డ్రగ్ ప్రూవింగ్ లో అబ్జర్వ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. మాస్టర్ గారు అడిగినందుకు ఒక్కసారి చూద్దాం. సరే, ప్రయోగము చేయు అని ఎందు పుట్టునట్టి వేదనలు అతక్కితములైన ఆరోగ్య పరిణామములు ఔషధ లక్షణములే. ఇవన్నీ కూడా డ్రగ్ యొక్క సిమ్టమ్స్ మాత్రమే అని చెప్తున్నారు అనమాట. ఆ ఔషధము వలన కలిగినవి అనుట సత్యము. అంటే ఈ కేవలం మెడిసిన్ ద్వారా అయ్యింది. ఎందుకంటే ఇంతకు పర్ఫెక్ట్లీ హెల్దీ ప్రూవర్, మయాజమ్స్ లేనటువంటి వాళ్ళని తీసుకున్నామని అంటే అట్లీస్ట్ అవి డార్మెంట్ లో ఉన్నాయి అనుకోవచ్చు. కనుక అన్నిటి ఎందుకు సమానమైన శ్రద్ధాధరములు కలిగి గుర్తించి రాయవలను. అంటే ప్రతి ఒక్క సిమ్టమ్ కి కూడా వర్తిచ్చి దానికి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి సిమ్టమ్ ని కూడా రాసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఔషధంను సేవింపక ముందు చాలా కాలం క్రిందట తనలో ఉన్న కొన్ని లక్షణములు కూడా మరల వ్యక్తమైనట్లు అనిపించును. అంటే ఇదే తాలూకా సిమ్టమ్స్, అంటే సేమ్ ఇట్లాగే నాకు వర్టిగో వచ్చింది, నాకు అది సేమ్ 7 years క్రితం కూడా ఇలాగే వర్టిగో వచ్చింది, సమ్మర్ లోనే వచ్చింది, ఇవన్నీ చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ఒకవేళ చెప్పినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా అది డిసీజ్ తాలూకా సిమ్టమ్ అని చెప్తున్నారు అనమాట. వ్యక్తమైనట్లు అనిపించును, అయినను అవి తనవిగా భావింపక ఔషధము ప్రేరేపించిన గుణగణములనే గుర్తించి వ్రాయవలను. అది కూడా మళ్ళీ నీ యొక్క సిమ్టమ్స్, లేదంటే నీ హెల్త్ పాడైందో లేదంటే ఇంకా అవన్నీ అనుకోకుండా అది కేవలం మళ్ళీ కూడా మెడిసిన్ క్రియేట్ చేసినటువంటి సిమ్టమ్స్ అని చెప్తున్నారు అనమాట. అవి అంతకు ముందు తన తత్వములోనివే అయినను ఔషధ ప్రభావము వలన ప్రేరేపింపబడినవని గుర్తింపవలను. ఒకవేళ అతని శరీర తత్వం అలాగే ఉంటుంది, నాకు స్నోరింగ్ ఉంటుంది రాత్రి పూట, మా ఫాదర్ కూడా ఒక 30 years తర్వాత స్నోరింగ్ వచ్చింది, ఆ స్నోరింగ్ కంపల్సరీ నాకు 30 years తర్వాత వస్తుంది, లేదంటే బాడీ హెడ్ మా పేరెంట్స్ ఉంది ఇప్పుడు నాకు కూడా వస్తుంది అనేటువంటి క్రమంలో అయినప్పటికీ కూడా అయినను అది ఔషధ ప్రభావం వలన ప్రేరేపింపబడినవని గుర్తింపవలను అని చెప్తున్నారు అన్నమాట. అయినను అది శరీరతత్వం ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి రావాలని లేదు కదా. ఫాదర్ కి స్నోరింగ్ ఉంటే పిల్లలకి రావాలని లేదు కదా. ఆ మయాజం ఎంతవరకు మనము తీసుకున్నామనే దాన్ని బట్టి మనకు వచ్చేటువంటి డిసీజెస్, మన ససెప్టబిలిటీని బట్టి ఇంకా పెద్దది వస్తుందా చిన్నది వస్తుందా అనేది
చెప్పుకోవచ్చు అనమాట. అందుకని ఇక్కడ కేవలం ఓన్లీ ఔషధ వలనే వస్తుందని చెప్తున్నారు. వివరణ: ఔషధమును ప్రయోగమునకై సేవింపక ముందు ఒకడు తన పూర్వ జీవితమున కొన్ని లక్షణములు అనుభవించిన పరిచయం ఉండవచ్చును. అంటే ఈ ఒకవేళ ఈ ప్రూవింగ్ జరిగే కంటే ముందు కూడా కొన్ని మెడిసిన్స్, కొన్ని సిమ్టమ్స్ ఏమంటారు, ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఔషధము సేవించిన తర్వాత ఈ లక్షణములు కూడా మిగిలిన వానితో కలిసి కనిపించవచ్చు. ఒకవేళ మళ్ళీ ఔషధం డ్రగ్ తీసుకుంటున్నాము, డ్రగ్ దాంతో పాటు ఇంకా కొన్ని సిమ్టమ్స్ యాడ్ అయి ఉన్నాయి అనుకోండి, యాడ్ అయినటువంటి సిమ్టమ్స్ కూడా వచ్చి ఉండవచ్చేమో అని చెప్తున్నారు అనమాట. అవి అంత మాత్రమేనా, అవి తన లక్షణములని భ్రమపడరాదు. అంటే అవన్నీ కూడా నా సిమ్టమ్స్ అని భ్రమపడరాదు. ఇక్కడ నా సిమ్టమ్స్ అంటే నా సిమ్టమ్సే, కానీ అవి నువ్వు తీయాలనుకుంటున్నావు అంటే డ్రగ్ ప్రూవింగ్ లోకి రాయొద్దు అని అనుకుంటున్నప్పుడు అది కరెక్ట్ కాదని చెప్తున్నారు అనమాట. అది నా సిమ్టమ్స్, అది బ్రెయిన్ సిమ్టమ్స్ కాదు అని నేను చెప్పాను అనుకోండి, అది తప్పు. ఒకసారి నేను పర్ఫెక్ట్లీ హెల్తీగా ఉన్నప్పుడు తర్వాత ఎటువంటి సిమ్టమ్ వచ్చినా కూడా అది బ్రెయిన్ సంబంధం మాత్రమే అని చెప్తున్నాను అనమాట. కనుక వారిని గుర్తింపక విడవరాదు, అంటే వాటిని అబ్జర్వ్ చేయకుండా వదిలేయద్దు అని చెప్తున్నారు అనమాట. అంటే ప్రతి సింగిల్ సిమ్టమ్ కూడా అబ్జర్వ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఇది మనకి 138 ఆఫ్ ఆర్డర్ లో మనకి మాస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓవర్ టు చిన్న సార్. శుభోదయం అందరికీ. మనకు ప్రామాణిక గ్రంథమైన ఆర్గనన్ అన్నింటికీ గైడెన్స్, అందులో చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ని కూడా చాలా క్లియర్గా హనుమాన్ గారు మనకు గైడెన్స్ ఇస్తున్నారు. చాలా మైన్యూట్ పాయింట్స్, ఇది ఇందులో ఏం చేయాలి అంటే అది ఏదో రూపంగా అందులో హనుమాన్ గారు ఇచ్చుంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆర్గనన్ ఆల్వేస్ గివెన్ ఆన్ ద ఎక్స్పెరిమెంటల్ బేస్, ఎక్స్పీరియన్స్ అనుభవంగా. ఆయన థియరీ రాసి చదువుకున్నానులే. in every edition he added his experience in that. ఆయనకి ప్రాక్టికల్గా ఏవైతే ఇబ్బందులు వచ్చాయో, ఆయనకి ప్రాక్టికల్గా ఏవైతే ఆలోచనలు వచ్చాయో, ఇవి కూడా మీకు కూడా వస్తాయేమో, అందుకని ఇవి జాగ్రత్త చేసుకోండి అని హనుమాన్ గారు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇట్లా ఇవ్వడంలో హనుమాన్ గారు ఏం చేశారు, ఇక్కడ డ్రగ్ ప్రూవింగ్ గురించి చెప్పారు. ఇవాళ డ్రగ్ ప్రూవింగ్ లో ఏం చెప్పారు అంటే, ఒక మందు ప్రూవ్ చేసినప్పుడు ఆ మందు వేసిన తర్వాత ఆ వ్యక్తిలో ఏ మార్పులు, ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆ డ్రగ్ యొక్క మెటీరియల్ కిందకి రాసుకోవాలి అని చెప్పారు. ఏం చెప్పారు, ఒక మందు ప్రయోగించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఒక మందు తీసుకొని దాన్ని 30 పొటెన్సీ వరకు పొటెన్షియల్ చేసి ఎంతమంది అయితే రెడీ అయినారో, దాదాపుగా ఒక 20 మంది అనుకోండి, 50 మంది అనుకోండి, 100 మంది అనుకోండి, వాళ్ళందరికీ అది ఇస్తారన్నమాట. అయితే ఇచ్చినప్పుడు మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఇట్ వాజ్ ప్రూవ్డ్ ఆన్ హెల్తీ హ్యూమన్ బీయింగ్స్ బోత్ సెక్సెస్ కదా, స్త్రీ పురుషులందరి మీద, మనుషుల మీదనే ప్రూవ్ చేస్తారు. అప్పుడు ఆ ప్రూవ్ చేయడంలో భాగంగా ఈ మంది ఇచ్చిన తర్వాత వచ్చే లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఔషధం లక్షణాలుగా మీరు పరిగణించాలి అని ఫస్ట్ చెప్పినారు ఇందులో 138 అవార్డ్స్లో. నెక్స్ట్ ఇంకో క్లారిఫికేషన్ ఏం చెప్పినారు, ఒకవేళ అంతకుముందు ఎప్పుడు నాకు హెడేక్ ఉండేదండి, తర్వాత హెడేక్ ఏం లేదు, కానీ బ్రెయిన్ ఇచ్చిన తర్వాత ఎక్స్పెరిమెంట్ తర్వాత మళ్ళీ హెడేక్స్ వస్తున్నాయండి, కానీ ఇది మాదే అండి అని కన్ఫ్యూజ్ అక్కర్లేదు, అది ఆ రెమెడీ యొక్క ప్రూవింగ్స్లో కూడా ఉంటుంది, అది గుర్తుంచుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే అది కూడా ఇప్పుడు ఒకవేళ అది దాన్ని ప్రేరేపించిందా లేదా, అందుకని అందులో కూడా ఉంటుంది. జాగ్రత్తగా గమనించుకొని వెటర్మీడిగా మిస్ చేయకుండా జాగ్రత్త రాసుకోండి అని ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నారు. అంటే కరెక్ట్ గైడ్లైన్స్ ఇస్తున్నారు మనకు హనుమాన్ గారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన రెగ్యులర్ సబ్జెక్ట్కి వచ్చేవరకు
కూలంకషంగా, అంటే ఏదో టూకీగా చెప్పుకొని టెంపరీ అని కాకుండా కూలంకషంగా ద్వాచలవన చికిత్స ఎట్లా, ఏ డ్రగ్ ఎట్లా ఎట్లా అని చెప్పుకుంటున్నాం కదా. అయితే ఇంతకుముందు ఏ కంప్లీట్ చేసాం ద్వాచలవన చికిత్సలో ఎవరైనా? కాలిఫాస్ క్యాలిఫాస్ చెప్పుకున్నాం సార్. మెగ్నీషియం ఫాస్ కాలిఫాస్ సార్ కాలిఫాస్, ఓకే, ఫెర్రం ఫాస్ కాలిఫాస్ మెగ్నీషియం ఫాస్ అది కదా. అయితే ఎస్పెషల్లీ ఐఎమ్ ఆస్కింగ్ జూనియర్స్, మీకు అర్థం అవుతున్నాయా? ఆర్ యూ ఫాలోయింగ్ దిస్ వే? మీరు ఇవి ప్రాక్టికల్గా అప్లై చేసుకోగలుగుతున్నారా? ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు మీకు అర్థం అవుతుందా? భాస్కర్ రావు గారు, మిగతా వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది సార్. చేస్తున్నాను సార్. చాలా బాగా అర్థమవుతుంది. ఓకే. రాసుకుంటున్నాను సార్. సరే, ఇవి మీ మెడిసిన్స్ కూడా యూజ్ చేయొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. బయోకెమిక్స్తో మీరు స్టార్ట్ చేయొచ్చు మీ ట్రీట్మెంట్ని, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీస్ ఆర్ ది మోస్ట్ హార్మ్లెస్ మెడిసిన్స్. ఓకే, అందుకని ఇవి బయోకెమిక్స్ మీరు దీంతో మనం చెప్పిన క్లాసెస్లో ఉంటాయి కదా, ఆ బయోకెమిక్స్ అన్ని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు వైద్యంగా. ఓకే డాక్టర్ గారు, సార్ చెప్పండి. మాస్టర్ కేపీ చెప్తున్నప్పుడు కేపీ ప్లస్ ఆల్ఫా ఆల్ఫా ఆర్ 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 ఇంకో ఏదో పెట్టాం మేడం, మొదటి నుంచి చెప్పారు మా డాక్టర్ గారు. ఇదేంటిది? ఫర్ దేనికోసం ఫిట్స్, సార్? ఫర్ ఫిట్స్ గురించి హిట్స్కే కేపీ ప్లస్ ఆల్ఫా ఆల్ఫా ఆర్ అని చెప్పారు. అది అక్కడ మిస్ అయ్యాను నేను. చెప్పుకుంటారు సార్ బుక్ లో ఉంది కదా సార్, నోట్స్ ఇచ్చారు సార్. పోయినా ఓయాంతో క్రికెటా చెప్పుకుంటారు సార్. ఓయాంతో క్రికెట వేనంత క్రికెట. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. చూస్తాను, చూసి చెప్తాను మళ్ళీ తర్వాత. ఓకే సరే, విల్ గో ఫర్ ది అనదర్ ఇంపార్టెంట్ టిష్యూ సాల్ట్, అనదర్ బయోకెమిక్. ఈ బయోకెమిక్స్ మీరు పెట్టుకొని స్కూల్లో ఇచ్చేయచ్చు. ఇప్పుడు టీచర్లు అనుకో, మీరు స్కూల్లో ఇచ్చేయచ్చు మీ పిల్లలకి కానీ, లేకపోతే మీ అపార్ట్మెంట్లో పెట్టుకొని కానీ. అందుకని మీకు ఎస్పెషల్లీ ఫర్ ది జూనియర్స్ ఐఎమ్ ఆస్కింగ్, మీరు ఈ మందులు మీరు ఇచ్చే విధానంలోనే వెరీ సేఫ్గా ఉంటాయి, డేంజర్ లేనివిగా ఉంటాయి, సులభంగా మీరు వాళ్ళకి ఫలితాలను ఇవ్వచ్చు. అర్థమైందా? అందుకని ప్రాథమిక వైద్యం సులభంగా అందించే విధానం, మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దీని తర్వాత మీకు ఫస్ట్ ఎయిడ్ కూడా చెప్తున్నాను. ఈ రెండు కూడా మీరు అప్లై చేసుకుంటే దెన్ యూ విల్ బికమ్ ఏ డాక్టర్. ఇందులో ఎవరెవరు డాక్టర్ కావాలనుకుంటున్నారు చెప్పండి జూనియర్స్? ఓకే, రాము సార్ ఇక్కడ చెప్పండి, వాళ్ళ పేరు చెప్పండి. పేరు ఊరు చెప్పుకుంటారండి. మూర్తి, కేవీఆర్ మూర్తి గారు. ఎవరు? హైదరాబాద్ సార్. సార్ ఏం చేస్తారు సార్ మీరు? ఒక్క నిమిషం, ఒక రెండు వర్డ్స్ అంతే. రిటైర్డ్ ఎంప్లాయ్ అండి. రిటైర్డ్ ఎంప్లాయ్, గుడ్. నెక్స్ట్ ఇంకా రాసుకో, పేరు రాసుకో, కేవీఆర్ మూర్తి అని రాసుకో. జగదీష్ అండి. సార్ జగదీష్ గారు ఎక్కడ సార్? మీరు ఎక్కడ ఉంటారో, ఏం చేస్తారు? హైదరాబాద్ అండి, రిటైర్డ్ అండి. రిటైర్డ్ ఎఫ్సిఏ అండి, ఎంప్లాయీ. ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ జగదీష్ గారు హైదరాబాద్లో ఉంటారు. నెక్స్ట్ అవునండి. ఏరియా సార్, ఏరియా చెప్పాలి. హైదరాబాద్ అన్నప్పుడు ఏరియా చెప్పాలా? ఈసీఐఎల్ అండి. ఈసీఎల్ జగదీష్ గారు. నెక్స్ట్ ఇంకా, ఎందుకంటే ఎవరెవరైతే డాక్టర్ కావాలనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మన యోగా క్లాసులు కూడా వచ్చాం కదా సార్. సార్ యోగా క్లాసులు కూడా వచ్చాం కదా సార్. యోగా ఐడియా ఉంది సార్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరైనా డాక్టర్ కావాలనుకున్న వాళ్ళు? మిగతా వాళ్ళంతా ఆల్రెడీ డాక్టర్సే సార్. అందుకని డాక్టర్ కావాలనుకున్న వాళ్ళు జూనియర్స్ అన్నాను నేను. సార్ అంజనాదేవి విజయవాడ. అంజనాదేవి విజయవాడ. ఓకే, ఏజ్ కూడా చెప్పండి అమ్మా. ఏజ్ మన క్లాసెస్కి వచ్చారు. 45 ఓకే, 40 వచ్చాను సార్. 45. ఓకే, ఏం చేస్తారమ్మా మీరు? నేను ప్రైవేట్ టీచర్ సార్. అంజనాదేవి గారు టీచర్ ఎక్కువ. నెక్స్ట్ శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి.
ఎక్కడ ఊరు చెప్పాలా అందరికి? తెలకపల్లి. తెలకపల్లి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎస్ భాస్కర్ రావు, శ్రీకాకుళం టీచర్ సార్. ఓకే, ఎస్ భాస్కర్ రావు గారు, శ్రీకాకుళం టీచర్. నెక్స్ట్ ఇంకా ఎవరెవరైతే డాక్టర్స్ కాని వాళ్ళు జూనియర్స్ ఉన్నారో, మేము కూడా నేర్చుకుంటాం సార్ అన్న వాళ్ళు, దాన్ని బట్టి విల్ గో ఫర్ ది గైడ్ లైన్స్. క్లియర్గా మీకు అందించే విధానంలో ట్రై చేస్తాం. డాక్టర్స్ అంటే మొత్తం కోర్సు చేసేంత కాకుండా ఒక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అప్పుడు అవసరాన్ని ఇవ్వడానికి, వాళ్ళకి స్వస్థత చేకూరిస్తే డాక్టర్ అంటారు. ఇంకోటి ఖచ్చితంగా ఈకే గారు చాలా మందిని చేశారు కూడా అట్లా. సో అదే నేనేం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయట్లేదు కదా. ఓకే, నెక్స్ట్. నమస్కారం సార్, నా పేరు గీత, కెనడాలో ఉంటాను సార్, టొరంటోలో. ఓకే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని బిఫోర్. ప్రస్తుతానికి అయితే పిల్లల్ని టేక్ కేర్ చేసుకుంటూ ఉంటున్నాను. అది సార్. గీత, కెనడా, టొరంటో. నెక్స్ట్ కెనడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెక్స్ట్ నాగమణి గారు. నమస్తే అండి. అమ్మా నమస్తే. నాగమణి ఎంబీఎస్, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతానండి. నేను హౌస్ వైఫ్. ఓకే, ఏజ్ ఎంతమ్మా? 46 అండి. 46. ఓకే, 46 years. ఎందుకంటే ఈ డాక్టర్స్ కావాలనుకున్న వాళ్ళకి నా ప్రయత్నంగా నేను మీకు సహకరిస్తాను. ఒకటి, రెండోది మీకు ఏదైనా గైడ్ లైన్స్ కానీ దగ్గర ఏమైనా హోమియో డిస్పెన్సరీస్ కానీ ఉంటే దానికి గైడ్ చేస్తాను. ఓకే, ఇంకెవరైనా నేను కూడా డాక్టర్ కావాలనుకున్నానండి, నేను కూడా వైద్య సేవ చేయాలనుకుంటున్నాను అనే వాళ్ళు ఇంకెవరు ఉంటే కూడా ముందుకు రండి, పర్లేదు. ఆల్రెడీ సీనియర్స్ కాదు, జూనియర్స్ మాట్లాడుతున్నాండి. గుడ్ మార్నింగ్ సార్, కీర్తి సార్, హైదరాబాద్, హౌస్ వైఫ్ సార్, నిజాంపేట్. కీర్తి, నిజాంపేట్, హైదరాబాద్. ఏం చేస్తారమ్మా మీరు కీర్తి గారు? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్ సార్. ఓకే ఓకే అమ్మా. సో మీ అందరికి కూడా నేను అంటే నా ఉద్దేశం ఏంటంటే మీ ఫీడ్బ్యాక్లో కూడా మీకు ఏం అర్థం కాకపోయినా మీరు చెప్పండి, ఓకేనా? అయితే జూనియర్స్కి నేను ఇప్పుడు డాక్టర్స్ కావాలనుకున్న వాళ్ళకి కూడా నేను ఏం చేస్తానంటే ఇవాళ నుంచి ఫస్ట్ మీరు ఏ స్టెప్లో మనం హౌ వీ హ్యావ్ టు రీచ్ ఏ టెంపుల్ కదా. మనం ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఎట్లా వెళ్ళాలన్నది దానికి మీకు ఒక్కొక్క స్టెప్ మీకు చూపిస్తా. ఫస్ట్ మీకు ఏం చేయాలంటే అసలు హోమియోపతి అంటే ఏంటి, హోమియోపతిలో ఔషధాలు ఎట్లా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను చెప్పున్నాను. ఇంతకుముందు జూనియర్ క్లాసెస్లో దాదాపుగా 3 క్లాసెస్ చెప్పున్నాను. హోమియోపతి ఎట్లా పనిచేస్తాయి, దాని విధానాలు ఏంటి, అందులో లక్షణాలు అంటే ఏంటి, లక్షణాలు అసలు వ్యాధి అంటే ఏంటి, ఆరోగ్యం అంటే ఏంటి, అవన్నీ కూడా మాస్టర్ కే గారు ఇచ్చిన విధానంలో దాన్ని బేసిక్గా మీకు చెప్పున్నాను. అది ఒక్కొక్క వీడియో డైలీ ఒకటి మేము పంపిస్తాం. ఎవరు కానీ, నేను కానీ, రాము కానీ, లేకపోతే ఉమ్మ కానీ ఎవరెవరో పంపిస్తాం. ఫస్ట్ హోమియోపతి అంటే ఏంటి, డైలీ ఒక్కటి చాలా, అయితే డే బై డే ఒకటి పంపించిన డైలీ ½ అవర్ ఉంటుంది. పంపించండి సార్. డైలీ ఒకటే, సరే డైలీ ఒకటి పంపిస్తాను. దీని తర్వాత హోమియోపతి గురించి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ చెప్పాను మీకు. ఈ బయోకెమిక్స్తో పాటు బయోకెమిక్స్ ఇప్పుడు చెప్తున్నాను, ఇది కూడా మీరు వైద్యంలో స్టార్ట్ చేయొచ్చు. ఒకటి. రెండోది ఇంజురీస్ అంటే గాయాలైనప్పుడు, బైట్స్, కాట్లు, బర్న్స్, కాలిన వాటికి, వీటికి కూడా ఆల్రెడీ వైద్యం నేను చెప్పున్నాను. ఇది కూడా డైలీ ఒక వీడియో, ఒక సీక్వెన్స్గా నేను పంపిస్తా. నేను ఆ పని ఎవరెవరికి అప్పచెప్పి నేను అది పంపించే ఏర్పాటు మీకు ఖచ్చితంగా చేస్తాను. ఇందులో అంతవరకు మీకు ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం బాగా వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేయగలుగుతారు. ఎవరైనా దెబ్బ తగిలింది, ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్. ఎందుకు ఇది మీరు సులభంగా చేయొచ్చు అని చెప్తున్నాను అంటే, ఇది ఇంజురీస్ నాట్ ఎట్ ఆల్ ఏ డిసీజ్. హనుమాన్ గారి డిసీజ్ కింద కేటగిరీ చేయలే. ఇంజురీస్ని క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్లో సపరేట్గా పెట్టారు.
అందుకని మీరు ఇంజురీస్కి, బైట్స్కి, బర్న్స్కి వీటన్నిటికీ వైద్యాలు స్టార్ట్ చేయొచ్చు. అందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ప్రతి మంగళవారం క్లాస్లో ఐ విల్ ట్రై టు క్లారిఫై ఇట్. ఒకటి ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో కేస్ టేకింగ్ నేర్చుకోండి. రాసుకో, ఈ సీక్వెన్స్ రాసుకోరాము. ఒకటేమో ఇంట్రడక్షన్ టు హోమియోపతి, అవి 3 వీడియోస్ ఉన్నాయి. ఇంట్రడక్షన్ టు హోమియోపతి. నెక్స్ట్ ఇంజురీస్, బైట్స్, బర్న్స్ అండ్ బయోకెమిక్స్. బర్న్స్ అంటే కారణం, బర్న్స్. బయోకెమిక్స్ ఫస్ట్ ఎయిడ్ అని రాసుకోండి. ఫస్ట్ ఎయిడ్ మీరు ఈ సీక్వెన్స్ రాసుకోండి. ఎప్పుడైతే ఎవరు అనుకున్నారో వాళ్ళు ఈ సీక్వెన్స్ రాసేసుకోండి, డౌన్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? ఇంతవరకు. దీని తర్వాత నేను ఏం చెప్తానంటే మీకు కేస్ టేకింగ్ కూడా అందులో ఉంది. కేస్ టేకింగ్ వేదన లక్షణ సముదాయం, ఇది కూడా ఒక 8 క్లాసుల్లో చెప్పున్నాను. దీని తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు. అంటూ అందులో మనకు అవసరానికి అవసరానికి లక్షణాలు ఎట్లా వేరుకోవాలి అనేది ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు. కేస్ టేకింగ్ తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్. దీని తర్వాత ఫస్ట్ ఎయిడ్, కోల్డ్ కాఫ్స్, ఫీవర్స్. కోల్డ్ కాఫ్స్ ఇది కూడా జూనియర్స్ క్లాసెస్లో చెప్పుకున్నాను. కోల్డ్ కాఫ్స్ తర్వాత వామిటింగ్స్, మోషన్స్, కడుపు నొప్పి, జీర్ణస్థితి. ఇంతవరకు జూనియర్ క్లాసులో మనం అనుకున్న సబ్జెక్ట్ జరిగిందనమాట. ఇంతవరకు మీకు ఫస్ట్ ఎయిడ్కి బాగా మనకు వస్తుంది. దీని తర్వాత కళ్ళ కలకలు చెప్పున్నాను. కళ్ళ కలకలు, వడదెబ్బలు ఇవన్నీ కూడా మీకు జూనియర్ క్లాస్లో చెప్పున్నాము. ఓకే, మీకు ఇందులో డౌట్ ఉంటే కూడా రాసుకొని హోమియో అవేర్నెస్ గ్రూప్ అనేది ఫర్ జూనియర్స్ అనమాట. హోమియో బ్రదర్హుడ్ అనేది సీనియర్స్కి. అందుకని మీకు ఎవరికైనా హోమియో ఇందులో కావాలంటే చూడండి ఒకసారి. ఓకే, షెల్ వి కంటిన్యూ అవర్ బయోకెమిక్స్ థెరప్టిక్స్. సరే, నాట్రమ్ మ్యూరియాటికం వాసుదేవ్ అండి. ఏంటండి? వాసుదేవ్ అండి. వాసుదేవ్ అండి, చెప్పండి. అది మయాజంకి ఏ లక్షణాలు, ఇప్పుడు వాళ్ళలో ఏ లక్షణాలు కనిపిస్తే అది ఏ మయాజం కిందకి అది మనకి తెలుస్తుంది అనేది, ఆ లక్షణాలు అనేది ఒకసారి ఎప్పుడైనా చెప్తారండి? అయితే మీరు జూనియర్స్ సీనియర్స్ అమ్మా? అంటే నాకు కొంత ప్రాథమిక అవగాహన అయితే ఉందండి, చేస్తున్నాను. నాకు ఈ మెటీరియల్ మెడికా చదువుకోవడం మయాజమ్స్ మీద, అంటే ఏ లక్షణాలు వేటి కింద, ఏ మయాజం కిందకి వస్తాయి అనేది ఒకసారి క్లారిటీ కావాలని. యాక్చువల్గా మొన్న స్టిషన్ క్లాసెస్ లో మొత్తం మయాజమ్స్ గురించే చెప్పాను నేను. సోరాలో ఎట్లా ఉంటాయి, సైకోసిస్ ఎట్లా ఉంటాయి, సిఫిలిస్ లో ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మన క్లాసెస్ లో అందరికి ఎక్స్ప్లెయిన్ ఆఫ్లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మొన్ననే, ఒక 1 వీక్ పాటు. అయిన తర్వాత హూ ఆర్ గివింగ్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళకి అవి ఉపయోగపడతాయి చెప్పాలంటే కూడా. మయాజమ్స్ అనేది ప్రిస్క్రిప్షన్ ఇచ్చే వాళ్ళకి ఫర్దర్ గా ఎట్లా అనేది అది కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జూనియర్ క్లాస్ లో అవి చెప్పినారనుకో వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అంటే నాకు కొంతవరకు అవగాహన ఉంది కాబట్టి ఇవి కావాలనిపిస్తుంది. ఇప్పుడు టాపిక్స్ లో కేస్ టేకింగ్ అది అవగాహన ఉంది, కొన్ని నాకు కొంత అవగాహన అయితే ఉంది. మీకు సీనియర్ క్లాసెస్ లో మీరు ఎక్కడ ఉన్నారమ్మా? ఏరియాలో ఉంటారు మీరు? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం కదా. అయితే శ్రీకాకుళంలో మీరు డిస్పెన్సరీకి వెళ్తున్నారా? WTTకి వెళ్తుంటాను. డిస్పెన్సరీస్ లో రెగ్యులర్ గా పాల్గొంటుంటే మీరు కూడా ప్రిస్క్రిప్షన్ చేస్తానని అడగండి. నేను కూడా నేర్చుకొని చెప్తానని అడగండి. దాని తర్వాత ఫర్దర్ గా మీకు ఖచ్చితంగా మయాజమ్స్ గురించి ఏదో క్లాస్ లో ఆల్రెడీ చెప్తున్నాను, ఆల్రెడీ స్టార్ట్ చేశాను నేను. అది మయాజమ్స్ బేసిక్స్ కూడా
సీనియర్ క్లాస్లో ఉంటుంది, ఒకసారి వెతకండి మీరు. హోమియో బ్రదర్హుడ్లో ఉన్నారు కదా మీరు, ఉన్నానండి. అందులో ఒకసారి చూసుకొని అందులో వెతకండి. ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, దీని తర్వాత ఫర్దర్ కూడా నేను చెప్తాను. ఓకేనమ్మా? అలాగే భాస్కర్ గారు శ్రీశైలం పీపీటీ కూడా అందులో పెట్టాం మాస్టర్ గారు. సార్, శ్రీశైలం అందులో పీపీటీ అట్లేం పెట్టకండి సార్, నేను చెప్తాను. పెట్టదా? సరే సార్. వద్దు, నేను చెప్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలన్నమాట. వద్దు. ఇప్పుడు మీరు ఇవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అవి అన్నారు, అవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయండి? ఉన్నాయండి, ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ సరే. ఓకే, విల్ గో ఫర్ ది నాట్రమ్ మ్యూరియాటికం కదా. నాట్రమ్ మ్యూరిని ఎన్ఎం అంటాం కదా. ఓకే, ఎన్ఎం నాట్రమ్ మ్యూరియాటికం అనగానే మనకు ఇది దేహంలోని ఉండు ఘన ద్రవ పదార్థాలన్నింటిలో కూడా ఉంటుంది. ఈ నాట్రమ్ ఉప్పు ఉంది కదా, ఉప్పు ఉందా లేదా? ఆ ఉప్పు నుంచి తయారు చేసిన ఔషధం నాట్రమ్ మ్యూరియాటికం. అయితే ఇక్కడ మనం నాట్రమ్ మ్యూరియాటికం ఎట్లా చేసుకుంటామంటే, నాట్రమ్ మ్యూర్ 3x కానీ 6x కానీ 12x కానీ మనం చేసుకుంటాం కదా. ఈ 3 వాటిలో మనం చూసుకుంటాం. అయితే నాట్రమ్ మ్యూర్ 3x 6x అందులోకి సంబంధించిన ట్రీట్మెంట్ థెరపటిక్గా అంటే బయోకెమిక్గా మనం మాత్రమే ఇప్పుడు చదువుకుంటున్నాం. నాట్ యాజ్ కంప్లీట్ మెటీరియల్ ఆఫ్ నాట్రమ్ మ్యూర్, అది సి డెల్యూషన్ నాట్రమ్ మ్యూర్ 200 1m అది వేరు. ఓకేనండి? అయితే ఇప్పుడు నాట్రమ్ మ్యూర్ 3x 6x 12x పరంగా మనం చదువుకుందాం. ఫస్ట్, దేహంలో ఉండే ఘన ద్రవ పదార్థాలన్నింటిలో కూడా ఈ యొక్క సోడియం అనేది ఉంటుంది అనమాట. సోడియం మ్యూరియాటికం నాట్రమ్ మ్యూర్ అనేది ఇంట్లో ఉంటుంది. దేహంలో గల నీటి నిర్వహణ క్రమబద్ధంగా లేనప్పుడు ఇవి చక్కగా పనిచేస్తుంది. నాట్రమ్ మ్యూర్ అనేది ఎటువంటి వాటిలో పనిచేస్తుందంటే, దేహంలో నీటి యొక్క నిర్వహణ సక్రమంగా లేదు. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక దగ్గర నీరు ఎక్కువ పట్టి ఉబ్బుతోంది, అది ఏ డిసీజ్ అయినా కాండి, మీకు సంబంధం లేదు, నాట్రమ్ మ్యూర్ ఇచ్చేయచ్చు. కాళ్ళు బాపులు వస్తున్నాయండి, నాట్రమ్ మ్యూర్ డైలీ డోస్కి ఇవ్వచ్చు. లేకపోతే ఎక్కడ నీరు పట్టినట్టు ఉంటుందండి, నాట్రమ్ మ్యూర్ ఇచ్చేయచ్చు. అట్లా నీటి నిర్వహణ సక్రమంగా లేనప్పుడు ఆ యొక్క శరీర భాగం ఉబ్బినట్టు ఉంటుంది, నీరు పట్టినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళకి నాట్రమ్ మ్యూర్ సూచించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, అది థైరాయిడ్ ఉండని, కిడ్నీ ఫంక్షన్ ఉండని, అది ఏదైనా ఉండని, నీరు యొక్క అది లేనప్పుడు. నెక్స్ట్, ఫైలేరియాలో వచ్చేది నీరు అనుకొచ్చా సార్. అది ఫైలేరియా వాపులు ఉంటాయి కదా, నీరు కాదు. ఫైలేరియాలో నీరు ఉండదు. ఫైలేరియా ఇస్ డిఫరెంట్, ఇన్ఫెక్షన్ అదనమాట. అది ఇన్ఫెక్షన్, టిష్యూ కూడా వేరేలా ఉంటుంది. ఫైలేరియా ఇస్ డిఫరెంట్. అది కూడా నాట్రమ్ మ్యూర్ వస్తుంది యాక్చువల్గా, కానీ ఇప్పుడే టాపిక్ కాదు. యాక్చువల్ ఫైలేరియాలో నాట్రమ్ మ్యూర్ వన్ ఆఫ్ ది గుడ్ రెమెడీ. ఒక డౌట్ అండి, చెప్పమ్మా. అది బెనికి 1 month పైన అయింది, వాచింది, ఇప్పటికి నొప్పి ఉంటుంది, తను అన్ని మెడిసిన్స్ వాడింది. దానికి మనం వాచింది కనుక ఎన్ఎం వేయచ్చా, లేకపోతే ఎంపీఏ వాడాలి? కాదు, నీరు యొక్క నిర్వహణ క్రమం లేనప్పుడు నాట్రమ్ మ్యూర్. బెనికింది, అక్కడ నీటి నిర్వహణ లేదు. అక్కడ ఏముంది, మజిల్ అనేది వీక్ అయింది, అక్కడ మళ్ళీ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు. నాట్రమ్ అది రోస్టాక్స్ అట్లా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి, కానీ అది నాట్రమ్ మ్యూర్ పనికిరాదు దానికి అసలు. అక్కడ ఏముంది, బయోకెమిక్స్లో మిగతా ఎంపీ కానీ సిపి కానీ సిఎఫ్ కానీ అలాంటివి చూసుకోవాలి, కానీ నాట్రమ్ మ్యూర్ పనికిరాదు అసలు. ఓకేనా? నీటి నిర్వహణ సక్రమంగా లేనప్పుడు నీరు బట్టి వాచింది ఆ అవయవం, ఆ పార్ట్, అప్పుడు నాట్రమ్ మ్యూర్ అద్భుతంగా పనిచేస్తుంది. అది సూచించబడతాయి కూడా. నెక్స్ట్, నీటిని ఉపయోగించి జీవకణాలలో జీవనచర్య జరిగేటట్లు చూస్తూ వ్యర్థ పదార్థాలను బహిష్కరించలేనప్పుడు, ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ ఇండికేషన్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒకటి. జీవనచర్య శరీరంలో ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కణాల్లో
మెటబాలిజం జరిగి కణాలు ఏం చేస్తాయి, ప్రతి ఒక్క సెల్ శరీరంలో ప్రతి ఒక్క సెల్ ఏం చేస్తుంది, రక్తంలో ఉండే ఆక్సిజన్ తీసుకొని అందులో ఉండే ఆహార పదార్థాలని ఆహారం మనం తీసుకున్న ఆహారం ప్రతి ఒక్క కణానికి పోయినప్పుడు అది రక్తంలోంచి ఆ కణం కానీ దాన్ని తీసుకొని మళ్ళీ రక్తంలోకి కార్బన్ డైఆక్సైడ్ మరియు కొన్ని అవశేష అవయవాలు మెటబాలిజం తర్వాత ఏమైతే యూరిక్ యాసిడ్ కానీ క్రియాటిన్ కానీ ఇలాంటి కొన్ని ఏర్పడతాయి, అవన్నీ కూడా బ్లడ్లోకి వదిలేస్తాయి. వాటిని వ్యర్థ పదార్థాలు అంటే ఆ కణానికి సంబంధించిన వ్యర్థ పదార్థాలు, అవన్నీ బ్లడ్ ద్వారా మళ్ళీ కిడ్నీస్లోకి వెళ్ళేసి అది బయటికి దొబ్బేస్తుంది. అట్లా బయటికి దొబ్బలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నాట్రమోర్ పనిచేస్తుంది. అర్థమైందా? అంటే గుడ్డిగా ఏం చెప్పుకోవాలి మనం అంటే, ఏదైనా క్రియాటిన్ లెవెల్స్ పెరిగినా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినా అలాంటి వాళ్ళలో కూడా నాట్రమోర్ మంచి ఇండికేటర్. 6x, ఇంకా వైటల్ ఫోర్స్ తక్కువ ఉందనుకో 3x ఇవ్వచ్చు. ఒకవేళ ఎక్కువ ఇబ్బంది ఉందనుకోండి నాట్రమోర్ 12x ఇవ్వండి. ఇది 3 కూడా మనం జాగ్రత్తగా గమనించుకొని ఇవ్వచ్చు. నీ మెయిన్ రెమెడీ పనిచేస్తోంది కానీ బాగా వాపులు ఉన్నాయి అన్నప్పుడు నాట్రమోర్ 3x డైలీ. ఇప్పుడు డయాలసిస్ పేషెంట్లు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. డయాలసిస్ పేషెంట్లు ఉన్నారనుకోండి, ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు అలోపతి వాడుతున్నారు, మీరు హోమియోపతి ఇవ్వలేరు అనుకోండి, తలగారు నాట్రమోర్ 3x డైలీ వేసుకోండి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉపశమనం ఖచ్చితంగా ఉంటుంది. డయాలసిస్ పేషెంట్ చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నాట్రమోర్ 3x ఇవ్వండి. 3x డైలీ రోజు ఇస్తే వాళ్ళకి చాలా చక్కని ఉపశమనం, చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినాయి కదా, బొటనవేలు వాచింది అంటారు కొంతమంది, బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెంచినాయి, వాళ్ళకి అప్పుడు బయోకెమిక్స్ ఏమి ఇవ్వాలి అంటే నాట్రమోర్ ఇవ్వండి. మీరు మెయిన్ రెమెడీ కంటిన్యూ అవుతుందంటే నాట్రమోర్ 3x ఇవ్వండి. మెయిన్ రెమెడీ ఏమి ఇవ్వట్లేదు, మనము హోమియోపతి మనం ఏమి ఇవ్వట్లేదు అంటే నాట్రమోర్ 6x కూడా ఇవ్వచ్చు. డైలీ డోస్కి ఇస్తే వాళ్ళకి చక్కని ఉపశమనం ఉంటుంది. అలోపతి కన్నా చాలా మంచి ఉపశమనం ఉంటుంది. ఇది సప్లిమెంటేషన్ ఇన్ ఏ పొటెంటైజ్డ్ ఫామ్ కదా. నెక్స్ట్ ఇంకా చిన్న డౌట్ సార్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. డయాలసిస్ చేసే వాళ్ళకి ఉపశమనం అంటే ఎటువంటి ఉపశమనం వస్తుంది సార్? కిడ్నీ ఫంక్షన్ ఏది చేయాలనో అది డయాలసిస్ చేస్తారు అనమాట. యాక్చువల్గా డయాలసిస్ అంటే ఏంటండి, కిడ్నీ వ్యర్థ పదార్థాలని బయటికి పంపించాలి కదా. అది కిడ్నీ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు, రీనల్ ఫెయిల్యూర్ అంటారు. అప్పుడు ఏం చేస్తారు, డయాలసిస్ అనే మిషన్ పెట్టేసి కిడ్నీ చేసేది చేస్తుంది. అప్పుడు మీరు నాట్రమోర్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి వైటల్ ఫోర్స్ కొంచెం ఇంప్రూవ్ కావడం కానీ, లేకపోతే శరీరంలో సమతుల్యత మార్పు రావడం కానీ, మళ్ళీ శక్తి రావడం వచ్చినట్టు ఉండడం కానీ, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ కావడం కానీ ఇలా కూడా జరగచ్చు. అట్లా మనం చూసుకోవాలి. ఓకేనా సార్? ఓకే, నెక్స్ట్ శరీర ధాతువుల యందు ఉండవలసిన పరిమాణం కంటే నాట్రమోర్ లవణం తగ్గి శరీర అవయవాలకు నీరు పట్టినప్పుడు, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శరీర అవయవాలకి నీరు పట్టినప్పుడు ఇది నాట్రమోర్ వస్తుంది. చిక్కిపోయి ఎముకల గూడు వలె ఉండి పోరు పెట్టు ఏడ్చి పిల్లలకు, మా పిల్లలు బక్కగా చిక్కిపోయి ఉన్నారండి, అసలు ఎముకలాగానే ఉంటారు పిల్లలు, మాకేమైనా మంది ఇవ్వండి అని ఇంటి పక్క వాళ్ళు ఎవరో అడుగుతారు మిమ్మల్ని. మాస్ గారి పేరు కరెక్ట్గా చేసుకుంటుంటే ఉదయం సాయంత్రం వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అడుగుతారు, మాస్ గారు పంపిస్తారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి మీరు సరైన చేయండి. It is not our duty. Our duty is to learn and to sharpen our weapons. ఆ మాస్టర్ నీ దగ్గరికి పంపిస్తారు, ఆడితో ఉన్నానంటే నాకు ఇవ్వండి అని అడుగుతారు, ఏదైనా ఇవ్వండి అని చెప్పి అప్పుడు మీరు ఇవ్వండి. ఓకేనా? చిక్కిపోయి ఎముకల గొడవ ఉండి ఏడ్చి పిల్లలకి, సార్ డెవలప్మెంట్ లేదండి, వాడు ఎన్ని పెట్టినా చిక్కిపోతున్నాడు అంటే నాట్రమోర్ 6x డైలీ ఓ డోస్ ఇస్తే కొన్ని రోజులకి చక్కగా అవుతాడు. ఇంకా వీలుంటే అప్పుడు మీ సీనియర్ డాక్టర్కి ఎవరైనా రెఫర్ చేసి హోమియో మంది ఇచ్చుకుంటూ ఇది కూడా ఇవ్వచ్చు. నాట్రమోర్ 200 ఇస్తున్న వాళ్ళకి నాట్రమోర్ 6x ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎవరికైనా హోమియోపతి మందు ఆల్రెడీ వాడుతున్నారు, నాట్రమోర్ 200 ఇచ్చారు కాన్స్టిట్యూషనల్గా అంటే NM 6x కానీ NM 3x కానీ ఇవ్వకూడదు. నోట్ అని రాసుకోండి పాయింట్. మీరు హూ ఆర్ అండర్ homeopathic treatment, they are
నాట్రమోర్ అండర్ ట్రీట్మెంట్ ఆఫ్ నాట్రమోర్ 200, నాట్రమోర్ 200 కానీ 1M కానీ సెంటిసిమల్ స్కేల్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి నాట్రమోర్ 6X కానీ అలాంటి బయోకెమిక్స్ ఏవి కూడా ఇవ్వకూడదు. నెక్స్ట్, జుట్టు ఊడిపోతూ బట్టతల ఏర్పడుతుంటే హెయిర్ ఫాలింగ్లో కూడా చాలా చక్కని మంది నాట్రమోర్. హెయిర్ ఫాలింగ్ అంటారు కదా కొంతమంది, చాలా మంది చెప్తారు ఈ మధ్య. అందరికీ కూడా నాట్రమోర్ ఇచ్చేయచ్చు, మరి ఏం భయం లేదు. కనీసం కొంతమందికైనా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఏ లక్షణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. హెయిర్ ఫాలింగ్ ఉంది, నాట్రమోర్ 6X ఇవ్వచ్చు. నెక్స్ట్, భరించలేని తలనొప్పి సంవత్సరం పొడవునా ఉంటుంటే, భరించలేని తలనొప్పి ఉంటుందండి. కొంచెం ఎండకపోయినా కూడా తలనొప్పి స్టార్ట్ అవుతుంది. డైలీ హెడేక్స్ ఉంటున్నాయండి నాకు అంటే నాట్రమోర్ 6X ఇవ్వండి. ఇంకో హెడేక్స్ ఉంటాయి, కొంచెం చదివినా కూడా హెడేక్స్ వస్తున్నాయండి, నేను తట్టుకోలేకపోతున్నానండి అంటే ఏమి ఇవ్వాలి? కొంచెం చదివితే కొంచెం టీవీ చూస్తే ఇంకా మీకు ఆ రెమెడీ కాలే. కొంచెం చదివినా కొంచెం టీవీ చూసినా తలనొప్పి వస్తుంది అంటే ఏమి ఇవ్వాలి వాళ్ళకి? సిపి ఆల్కేరియాఫాస్ 6X, సిపి 6X ఒక డోస్ ఇస్తే వాళ్ళకి అటువంటి వాటిలో ఉత్సవం చాలా చక్కగా ఉంటుంది. ఇది స్కూల్ గోయింగ్ గర్ల్స్లో కానీ ప్రొఫెషనల్గా బాగా ఎక్కువ స్ట్రెయిన్ అయిన వాళ్ళలో, బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది అన్న వాళ్ళకి సిపి 6X ఇస్తే అలాంటి వాళ్ళకి వచ్చే హెడేక్స్ని తీసేస్తుంది. అలాంటి హెడేక్స్ కాకుండా డైలీ హెడేక్స్ ఉండి ఎండ కొంచెం కూడా పడట్లేదు, అయిన తర్వాత కొంచెం స్ట్రెయిన్ అయినా కూడా కొంచెం ఏదైనా ఎండ తగిలిన మధ్యాహ్నం హెడేక్స్ వస్తున్నాయి అంటే నాట్రమోర్ 6X డైలీ ఇచ్చేయచ్చు. ఓకే, మైగ్రేన్ హెడేక్స్ లో ఇవ్వచ్చా సార్? మైగ్రేన్ హెడేక్స్ చక్కగా ఇచ్చేవచ్చు సార్. నాట్రమోర్ 6X ఇవ్వచ్చు. నాట్రమోర్ 200 ఇవ్వకపోతే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. లూజ్ మోషన్స్ లో వాటరీ డిశ్చార్జెస్, లూజ్ మోషన్స్ నీళ్ళలాగా అవుతున్న విరోచనాల్లో చాలా బాగా పనిచేస్తాడు 3X. ఏదండి అక్కడ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఎన్ఎం. ఎన్ఎం 3X లూజ్ మోషన్స్ లో చాలా బాగా పనిచేస్తుందండి. అవును, చెప్తాను సార్, చెప్తాను. ఒక్కొక్క నిమిషం ఒక టాపిక్ చెప్పుకుంటూ వస్తా. ఓకేనా సార్? నెక్స్ట్, ఒంటికి ముఖములకు కాళ్ళకు నీరు పట్టినప్పుడు ఆ నీరుని తొలగించడానికి పనిచేస్తుంది. కలరా వంటి తరుణ వ్యాధులకు, కలరా అంటే ఏంటి? లూజ్ మోషన్. సార్ ఇంతకుముందు చెప్తున్నారు కదా, అలాంటి వాటిలో ప్రాణద్రవాలు ఎప్పుడు లూజ్ మోషన్స్ అవుతున్నాయి, దానికి మందు ఇస్తున్నాం, బట్ డీహైడ్రేషన్ అవుతుంది అంటే ఒంట్లో నీరు పోతా ఉంది, వాళ్ళకి సలైన్ ఎక్కించవచ్చు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి సలైన్ ఎక్కించవచ్చు. ఎవరైతే లూజ్ మోషన్స్ బాగా అవుతున్నాయో ఖచ్చితంగా చూసుకొని ఎక్కించాలి కూడా, బీపీ చూసుకొని సలైన్ ఎక్కించాలా, లేకపోతే కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుంది డీహైడ్రేషన్ అయిపోయి. అలాంటి ఫంక్షన్ని డీహైడ్రేషన్ కాకుండా నాట్రమోర్ 6X కానీ 3X కానీ చాలా చక్కగా కాపాడుతుంది. కలరా వంటి తరుణ వ్యాధుల వల్ల కానీ ఏ ఇతర కారణాల వల్ల కానీ ప్రాణద్రవములు బయటికి పోయినప్పుడు, గుర్తుపెట్టుకోండి, ప్రాణద్రవాలు బయటికి పోయినప్పుడు నాట్రమోర్తో పాటు ఇంకే రెమెడీ ఇవ్వచ్చు. చైనా సార్, ఇక్కడ బయోకెమిక్స్. సో చైనా కూడా గుడ్, చెప్పుకుందాం, అది కూడా చెప్పుకుందాం. కాలిఫాస్ గుడ్. జూనియర్స్ కి చెప్తాం కనుక జూనియర్ లెవెల్లో చెప్పుకోవాలా. కాలిఫాస్, నాట్రమోర్ ఈ రెండు కూడా కాంబినేషన్ ఇచ్చామనుకో, ఇది లూజ్ మోషన్స్ లో కానీ, లేకపోతే సివియర్ గా మెన్సెస్ అయిన తర్వాత విపరీతమైన బ్లీడింగ్ కావడం వల్ల వచ్చే వీక్నెస్ లో కానీ, లేకపోతే ఇంకా ఏమైనా జీవద్రవాలు పోయిన కండిషన్స్ లో బ్లడ్ మోషన్స్ కానీ ఏమైనా అలాంటి వాటిలో మీరు నాట్రమోర్, కేపీ రెండు కలిపి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అట్లా ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్, ఇంకా మనకు అలోపతి అదే మన హోమియోపతి సీనియర్స్ వాళ్ళకి మాత్రం జీవద్రవాలు పోయిన తర్వాత వచ్చే వాటిలో కూడా చైనా 6 ఎక్సలెంట్ పనిచేస్తే గుర్తుపెట్టుకోండి. చైనా 6, ఇంకా చైనా 6తో మీరు స్టార్ట్ చేయొచ్చు.
వినండి రామన్, ఇది కూడా మీరు జూనియర్స్ కూడా చేసుకోవచ్చు ఈ నేను పాయింట్. ఆలోచిస్తాను బయట పెట్టేసి ఇస్తాను. బయట పెట్టిస్తాను నేను ఆరో నెక్స్ట్ చైనా 6 ఉంటుందా, చైనా 6 అటువంటి కండిషన్లో నాట్రమోర్ కేపీ ఇస్తే పనిచేస్తుంది. ఓకే గుడ్. ఒకవేళ అట్లా కాకుండా ఇంకా ఇబ్బంది ఉంది అనుకోండి, చైనా 6 4 డోసులు ఇచ్చారనుకోండి, ఒక 2 hours 3 hours ఒకసారి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుంది, వాళ్ళ ప్రాణాలని కాపాడుతుంది. మీకు చైనా 6తో స్టార్ట్ చేయండి. సార్ 6C సార్? 6C అవి రాసుకోండి, సారీ 6C, చైనా 6C. జీవద్రవాలు పోతున్నాయి, దానివల్ల విపరీతం ఏం చేస్తుందంటే చైనా 6 ఒక 3-4 డోసెస్ లాగా ఇవ్వచ్చు. నెక్స్ట్ డాక్టర్ గారు చైనా తర్వాత ఎస్టిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది డాక్టర్ గారు. సార్? చైనా తర్వాత ఎస్టిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది. జీవద్రవాలు పోయిన దానిలోనా? అవును మరి డాక్టర్. అంటే జీవద్రవాలు పోయిన దానిలో ఎస్టిక్ యాసిడ్ అంటారా సార్? చైనా తర్వాత చైనాలో ఒక 3 డోసులు వేసి తర్వాత ఎస్టిక్ యాసిడ్ కూడా వేస్తే బాగుంటుంది, ఇంకా బాగా రిజల్ట్స్ బాగుంటుంది. సార్ జీవద్రవాలు పోయిన దానిలోనా? ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ అది. అదే జీవద్రవాలు పోయిన దాంట్లోనే లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ లో ఎస్టిక్ యాసిడ్ అంటారా? అవును డాక్టర్. ఓకే. యాసిడ్ ఫాస్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, అది కూడా. యాసిడ్ ఫాస్ 6తో మీరు స్టార్ట్ చేయొచ్చు. యాసిడ్ ఫాస్ 6 మీరు జీవద్రవాలు పోయినప్పుడు వచ్చే నీరసాల్లో విపరీతమైన వాటిలో చక్కగా పనిచేస్తుంది. కార్బోవేజ్ 6 కూడా ఎప్పుడు కండిషన్లో ఇవ్వాలి? కార్బోవేజ్ 6 ఎక్కువ గాలి బాగా కావాలండి, నాకు విపరీతమైన చల్ల చెమటలు వస్తున్నాయంటే కూడా కార్బోవేజ్ 6 కూడా చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇవి మెయిన్గా మీకు గుర్తుంచుకోవాల్సిన. సార్ ఇందాక చెప్పిన తలనొప్పుల్లో కూడా యాసిడ్ ఫాస్ 6 బాగా పనిచేస్తుంది కదా సార్? తలనొప్పులు ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు, కొంచెం చదివినా కూడా తలనొప్పి వస్తుంది, కొంచెం చదివినా కూడా తలనొప్పి వస్తుంది అంటే సిపితో పాటుగా యాసిడ్ ఫాస్ కూడా పనిచేస్తుంది. యాసిడ్ ఫాస్ 6 కూడా బాగా పనిచేస్తుంది. యాసిడ్ ఫాస్ 6, ఎస్టిక్ యాసిడ్ 3x కూడా పనిచేస్తుంది. చెప్పాలంటే రాసుకోండి, సీనియర్స్ రాసుకోండి. ఎస్టిక్ యాసిడ్ 3x కూడా కొంచెం ఎగ్జర్షన్ చేసినా కూడా వచ్చే తలనొప్పుల్లో పనిచేస్తుంది. నెక్స్ట్ సార్ ఒక డౌట్ సార్, చెప్పండి. యాసిడ్ 3 ఎప్పుడు వాడుతుంది సార్? జూనియర్ క్లాసెస్లో మనము వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. యాసిడ్ మరి ఆల్రెడీ చెప్పానండి కదా, విపరీతం నీరసంగా ఉన్నప్పుడు యాసిడ్ 3x పనిచేస్తుంది. విపరీతమైన ఫిజికల్ వీక్నెస్, నాట్ మెంటల్ వీక్నెస్, కొంచెం చదివినా కూడా తలనొప్పి వస్తుంది అంటేనో యాసిడ్ ఫాస్ 6. ఒకవేళ ఒక్కసారి మోషన్ అయినా కూడా విపరీతంగా నేను లేవలేకపోతున్నానండి, అస్సలు నా వల్ల కావట్లేదండి, నేను పడుకునే ఉంటాను, ఎన్నిసార్లు అయ్యే మోషన్స్ అంటే ఒకసారి అయిందంటే అంటే యాసిడ్ మోర్ ఇవ్వండి. ఒకవేళ మోషన్ ఏం కాలేదు, ఒకటేసారి అయింది, కొంచెమే అయింది కానీ విపరీతమైన నీరసం ఉంది, నా చేత కావట్లేదు, విపరీతమైన చల్ల చెమటలు ఉన్నాయంటే, చెమటలు తక్కువ ఉన్నాయి, విపరీతమైన నీరసం ఉండి శరీరం ఒళ్ళు చల్లగా పడిపోతుందంటే క్యాంఫర్ 6. ఇట్లా చూసుకొని మీకు ఆల్రెడీ చెప్పున్నాను ఈ డిఫరెన్షియేషన్, మళ్ళీ అడిగారనుక చెప్తున్నాను. ఓకే సరే. నెక్స్ట్ నాట్రమోర్ 6x వెళ్దాం. మళ్ళీ వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో వాడిన వడదెబ్బ తగడం వల్ల వచ్చే దుష్పరిణామాలు. ఎండకెళ్ళాడు, ఎండ వల్ల వచ్చే వాటన్నింటిలో కూడా నాట్రమోర్ 6x వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. అందుకని ఎండాకాలంలో మీరు అందరూ కూడా ఎవరైతే టీచర్స్ ఉన్నారో, మీ దగ్గర వాళ్ళు ఎవరున్నారో, నాట్రమోర్ 6x మీ దగ్గర పెట్టేసుకోండి. టీచర్స్ కూడా ఇచ్చేయచ్చు. మీరు మీ పిల్లలకి సార్ నాకు తలనొప్పి లేస్తుంది సార్ అన్నారనుకో, మీరు నాట్రమోర్ 6 ఇచ్చేయచ్చు. నాట్రమోర్ MP6X 2 కలిపి ఇచ్చేయచ్చు. ఎండాకాలంలో వచ్చే తలనొప్పులో నాట్రమోర్ MP6X 2 దగ్గర పెట్టుకొని మీరు నాట్రమోర్ 6x 2 టాబ్లెట్, MP6 2 టాబ్లెట్ వేసుకొని పడుకోరని చెప్పాలా, అంటే తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ ఒక 1 hour 2 hours మళ్ళీ 2 వేయచ్చు. అటువంటి తలనొప్పి నాట్రమోర్ డే టైమ్ లో వేయొచ్చు కదా? నాట్రమోర్ 6x డే టైంలో అటువంటి తరుణ వ్యాధులలో వేయచ్చు, అట్లా ఏం లేదు. డైలీ ఇచ్చినప్పుడు మాత్రమే నైట్ టైం అంటాం, కానీ నాట్రమోర్ 6x అట్లా ఇవ్వచ్చు. ఎండాకాలంలో వచ్చే వాటిలో, ఎండాకాలంలో వచ్చే విరేచనాలలో కూడా
ఇది నాట్రమోర్ బాగా పనిచేస్తుంది. అటువంటి పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలు ఉంటారు, స్కూల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు వాళ్ళకి వాళ్ళేం పట్టించుకోరు పేరెంట్స్ అనుకో సపోజ్ కదా. ఎండాకాలంలో మోషన్స్ అవుతున్నాయి సార్, మా వాడికి సార్ అని పక్కన వాడు చెప్తున్నాడు, పక్క పిల్లడు మాత్రం చెప్తున్నాడు ఎంబడే. అప్పుడు నాట్రమోర్ 6X, KP6X, అవి 2 టాబ్లెట్, ఇది 2 టాబ్లెట్లు మోషన్ ప్రతిసారి ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తాయి. ఎండాకాలంలో వచ్చే లూజ్ మోషన్స్ అర్థమైందా. అయిన తర్వాత ఎండాకాలంలో కొంచెం ఎండ తగిలిన తలనొప్పి వస్తుందంటే పిల్లల్లో నాట్రమోర్ 6X ఇచ్చి డైలీ వేసుకుంటారా అని చెప్పవచ్చు. ఇట్లా మీ స్కూల్ పిల్లల్లో చాలామంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ ఈ గ్రూప్లో, మీరు మీ పిల్లలకి కూడా మంచి మంది ఇచ్చవచ్చు. ఓకే, నెక్స్ట్. ఎండాకాలంలో ఆకలి ఉండట్లేదు అంటే పిల్లలందరికీ కూడా, అటువంటి పిల్లలు ఎవరు ఉన్నారో నాట్రమోర్ 6X ఇస్తే ఆకలి అవుతుంది చాలా మంచిగా. ఆకలి ఎందుకు వడదెబ్బ వాళ్ళు ఆకలి కాదు. ఈ పాయింట్స్ మీరు ఇచ్చేయచ్చు మందులు రాము. ఎండాకాలంలో గురైన వాళ్ళు శారీరకంగా మానసికంగా రకరకాల వచ్చే నీరసాలకి, ఎండాకాలం విపరీతంగా నీరసం ఉందండి అంటారు, నేను ఎండకేం పోవట్లేదు యాక్చువల్గా, కానీ ఎందుకు ఎండాకాలం వచ్చినప్పటి నుంచి విపరీతంగా నీరసంగా ఉంది పిల్లలకి, నాట్రమోర్ ప్లస్ KP6X. ఎండాకాలంలో వచ్చే నీరసాలకి నాట్రమోర్, KP6X, అవి 2 టాబ్లెట్స్ రోజు 3 పూటలు వేసుకోమని చెప్పండి, తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. అయిన తర్వాత ఎండాకాలంలో ఆకలి అస్సలు లేదంటే నాట్రమోర్తో పాటు ఆల్ఫా టాబ్లెట్స్ కూడా ఇవ్వచ్చు. నాట్రమోర్ ఒక పూట, ఆల్ఫా టాబ్లెట్స్ ఒక పూట ఇచ్చేయచ్చు. నెక్స్ట్, మలబద్ధకం, మోషన్స్ ఫ్రీ ఉండట్లేదు, ఎస్పెషల్లీ మోషన్ ఫ్రీ లేకపోవడం ఏ కాలంలో చెప్తారు ఎక్కువ మటుకు? ఎండాకాలంలో చెప్తారు. చలికాలం వర్షకాలంలో అంత ఉండదు మలబద్ధకం. ఎండాకాలంలో మాత్రం చాలామంది నీళ్ళు సరిగా తాగక, నీళ్ళు శరీరం నుంచి ఎండిపోయి మలబద్ధకం ఉండి అటువంటి వాళ్ళకి మీరు నాట్రమోర్ 6X ఇచ్చేయచ్చు ఎండాకాలం వచ్చే విరేచన బద్ధకానికి. సహజంగా విరేచన బద్ధకాలు ఉంటే ఏం మొదటి నుంచి ఇస్తామని చెప్పండి? హైడ్రాస్టిస్ ఒకటి. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. ఈగల్ ఫోలియా లేదా ఈగల్ మార్మలాస్, అవి వాపులు అవి కానీ ఉన్నట్లయితే గుడ్. ఈగిల్ ఫోలియా, ఇంకోటి సార్ హేమంత్ గారు, ఇంకోటి ఈగల్ మార్టిమా, ఈగల్ మార్మలాస్, ఈగల్ మార్మలాస్ సార్, మెరిడిమా. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకా కరికా పప్పాయ, కారికా పప్పాయ చెప్పుకున్నాం సార్ మదర్ లో. ఓకే, అట్లా మనం ఆ మదర్ కూడా మనం వాడుకోవచ్చు. నాట్రమోర్ 6X ఇది మాత్రం ఎక్సలెంట్ పనిచేస్తుంది. నెక్స్ట్ సార్ అబ్రమాగస్ట పనిచేస్తుందా సార్? అబ్రమాగస్ట విరేచన బద్ధకంలో డయాబెటిక్ బాగా పనిచేస్తుంది సార్ అబ్రమాగస్ట. మలబద్ధకంలో ఏం డయాబెటీస్ తో పాటు మలబద్ధకం ఉంటే అబ్రమా కూడా పనిచేసింది సార్. చేయొచ్చు. అబ్రమాగస్ట యాక్చువల్ ఏంటంటే రెమెడీ విచ్ ఈస్ డామినేటింగ్ పర్సన్స్, రూలింగ్ పర్సన్స్, అలాంటి నేచర్ ఉండే వాళ్ళలో వచ్చే వాటిలో, అటువంటి డయాబెటీస్లో కానీ ఇలాంటి వాటిలో బ్రహ్మాస్త్ర పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్. చర్మంపై పొరపై నీటితో కూడిన బొబ్బలు, ఎగ్జిమా అంటారు చూసావా, నీటితో ఉన్నాయి, అలాంటి వాళ్ళకి బయట నుంచి కాకుండా లోపల నుంచి నాట్రమోర్ కూడా ఇవ్వచ్చు. కానీ ఎక్కువ చూసుకోండి, కాన్స్టిట్యూషనల్ రెమెడీ తీసుకోవడం మంచిది నా ఐడియా ప్రకారం. నెక్స్ట్ నోట్లో పొక్కులు పోతున్నాయి వేడి వల్ల, ఎండాకాలంలో కానీ వేరే కాలంలో నోట్లో బాగా పొక్కుతులు పోతాయంటే ఎప్పుడు ఏం చేయాలా? నాట్రమోర్ 6X, FP6X రాసుకో, ఈ కాంబినేషన్ తర్వాతనే సరే రాసుకో. నాట్రమోర్ 6X, FP6X, ఆ 2 టాబ్లెట్లు వాడికి డైలీ 3-4 సార్లు వేసుకుంటే నోట్ల పొక్కులు అని కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ విష జంతువుల కాట్లు, పురుగుల కాట్లకు వాటికి కూడా నాట్రమోర్ అద్భుతంగా పనిచేస్తుంది. విష జంతువులు ఏమైనా కరిచినాయి, కుక్క కరిచింది, లేకపోతే మన స్టేషన్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, కుక్క కరిచింది, లేకపోతే ఏదైనా ఏ కరిచినా సరే
సెకండ్ డోస్ ఏం చేస్తాం? వాళ్ళకి నాట్రమోర్ ఇస్తాం. అది కూడా వాటికి చాలా బాగా పనిచేస్తుంది. నాట్రమోర్తో పాటు ఇంకో మొదటి నుంచి ఏది ఇవ్వచ్చు? ఎగ్నీషియా మొదటి నుంచి ఎగ్నీషియా. ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఎగ్నీషియా మొదటి నుంచి వాళ్ళకి చాలా బాగా సెట్ చేస్తుంది. నెక్స్ట్, జ్వరాలు వచ్చినప్పుడు క్వినైన్ ఎక్కువ వాడుతుంటారు కదా, వాళ్ళలో కూడా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ చేయడానికి అక్కర్లేదు, ఇప్పుడు వదిలేయచ్చు. నెక్స్ట్, ఓకే, వీరి చర్మం పాలిపోయి పొడి బారి ఉండును. నాట్రమోర్ వాళ్ళకి వీళ్ళ చర్మము బాగా డ్రై అయి ఉంటుంది, అటువంటి వాళ్ళకు కూడా నాట్రమోర్ ఇచ్చేయచ్చు. డ్రై స్కిన్. ఓకే, నెక్స్ట్, తొందరగా అలసిపోయేవారు, ఎస్పెషల్లీ ఎండాకాలంలో కానీ మిగతాకాలంలో ఎక్కువగా అలసిపోయే వాళ్ళను కూడా నాట్రమోర్ పనిచేస్తుంది. నాట్రమోర్తో పాటు KP66 ఇవ్వచ్చు. ఈజీలీ ఎగ్జాషన్, త్వరగా అలసిపోయే వాళ్ళలో ఎస్పెషల్ ఎండాకాలంలో అయితే నాట్రమోర్ చక్కగా పనిచేస్తుంది. చిక్కిపోయే పిల్లల్లో చిక్కిపోతుంటారు వచ్చినవా, వాళ్ళలో కూడా పనిచేస్తుంది. ఇంకొకటి, ఎప్పటి నుంచి చిక్కిపోతున్నాడంటే వీళ్ళు దిష్టి పెట్టింది సార్ అప్పటి నుంచి చిక్కిపోతున్నాడు అంటారు. గుర్తుపెట్టుకో, దిష్టి పెట్టింది అప్పటి నుంచి చిక్కిపోతున్నారంటే, నేను ఒక అమ్మాయికి ఏమైంది, మెచ్యూర్ అయినప్పటి నుంచి విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది. అప్పుడు అంతకుముందు బాగానే ఉంది, అవి కాన్స్టిట్యూషన్ తగ్గించి దాంతో పాటుగా ఆ దిష్టికి నాట్రమోర్ 6X పెట్టా, చాలా బాగా తగ్గింది. చాలా పిల్ల కూడా చాలా మంచిగా అయింది. అప్పుడు చిక్కిపోయినట్టు ఉంటుండే, చాలా బాగా మంచిగా అయింది. అట్లా దిష్టి తర్వాత వచ్చే వాటిలో అంటే చెడు దిష్టి అంటే ఏంటి, చెడు దృష్టి. అలాంటి వాళ్ళు వచ్చిన దుష్పరిణామాలన్నింటికి కూడా అర్థంగా మనం మామూలుగా అనుకుంటాం కదా, దిష్టి కొట్టింది అనుకుంటాం కదా, చిన్నపిల్లలకు దిష్టి కొట్టింది అది, కానీ అట్లాంటి వాళ్ళకు కూడా ఇది చక్కగా నాట్రమోర్ పనిచేస్తుంది. ఎండిపోయి శుష్కించుందరు, వీళ్ళందరూ ఎట్లా ఉంటారు, వీళ్ళు చిక్కిపోయినట్టుంటారు, బాగా చిక్కిపోయినట్టుంటారు. నెక్స్ట్, అయితే ఎంత తిన్నా కూడా చిక్కిపోతుంటారు నాట్రమోర్. ఓకే, అట్లా చిక్కిపోతున్న వాళ్ళలో ఇంకా మీకు అంటే సీనియర్స్కి చెప్తున్నాను, బాగా తింటున్నారు చిక్కిపోతున్నారు అంటే ముఖ్యంగా గుర్తురావాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా సీనియర్ సార్? లైకోపోడియం డాక్టర్ గారు. ఇంకా లైకోపోడియం, ఎబ్రటానం, అయోడియం. ఫస్ట్ రెమెడీ అయోడియం. అంత తిన్నా కూడా చిక్కిపోతున్నారు అంటే ఫస్ట్ ఐడియా రావాల్సింది అయోడియం. నెక్స్ట్ నాట్రమోర్, నెక్స్ట్ లైకోపోడియం, నెక్స్ట్ ఇంకొక రెమెడీ ఉంది, శానిక్యూలా కూడా ఉంది కదా సార్? సార్ శానిక్యూలా చిక్కిపోవడం వేరు, తింటున్నా చిక్కిపోవడం వేరు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. బాగా తింటున్నా చిక్కిపోయే వాళ్ళు మాత్రమే ఇప్పుడు చెప్పుకుంటున్నాం. నాట్రమోర్, లైకోపోడియం, అయోడియం, ట్యూబర్కులం, ఇవి తింటున్నా కూడా చిక్కిపోతుంటారు. అయితే చిక్కిపోయే రెమెడీస్ ఇంతకుముందు మీరు చెప్పుకున్నామని కూడా, సోర్ణం వాడికి చిక్కిపోవడం తక్కువ ఉంటుంది కానీ ఆకలి ఎక్కువ ఉంటుంది సోర్ణం వాడికి. ఓకే, చలి పడదు వాడికి అట్లా. నెక్స్ట్ నాట్రమోర్ ఎండ కొట్టింది, ఎండకి వెళ్ళాడు, విపరీతమైన వడదెబ్బ కొడుతుంది, తలనొప్పులు వేస్తుంది, విపరీతమైన నీరసము, తలనొప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలా? నాట్రమోర్ 6Xని ఒక 10 టాబ్లెట్స్ వాటర్లో కలిపి పెట్టుకొని ఎవ్రీ 5 minutes 10 minutesకి ఒక్కొక్క 2 స్పూన్స్ తాపించానుకో
ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో తలనొప్పి తగ్గుతుంది, నీరసాలు తగ్గుతాయి, హాయిగా ఉంటాయి. అంత ఫాస్ట్ పనిచేస్తుంది నాట్రమోర్ లిక్విడ్ డోస్ వడదెబ్బలలో. అది మీరు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ నాట్రమోర్ వాళ్ళు ఎండాకాలంలో వెచ్చదనాన్ని భరించలేరు. ఎండాకాలాన్ని కానీ ఎండను తట్టుకోలేరు, సూర్యుని వేడి కూడా తట్టుకోలేరు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పుస్తకాలు చదువుతున్నప్పుడు వచ్చే తలనొప్పుల్లో CP6 బాగా పనిచేస్తుంది, యాసిడ్ ఫాస్ పనిచేస్తుంది. ఓకే, కొందరికి మిషన్ కొడితే తలనొప్పి వస్తుంది అనుకో, వాళ్ళకు కూడా నాట్రమోర్ బాగా పనిచేస్తుంది. ఎక్కువ కొంచెం నాట్రమోర్ పనిచేస్తుంది. నాట్రమోర్తో పాటు నాట్రమోర్ కన్నా సిపి బాగా పనిచేస్తుంది చెప్పాలంటే కూడా. పుట్టే వాళ్ళలో CP6X KP6 రెండు కలిపి ఇవ్వండి. ఎవరికి? రోటాజీ 3X బాగా పనిచేస్తుంది డాక్టర్ గారు. రూటాజీ మదర్ టించర్ పెట్టండి. రూటాజీ మదర్ టించర్ పెట్టుకోండి. ఆనస్మోడియం 6 కూడా పనిచేస్తుంది తలనొప్పులు. వాళ్ళు వచ్చి తలనొప్పులు డ్యూ టు కాన్సన్ట్రేషన్. ఆనస్మోడియం 6 కానీ రూటా 6 కూడా బాగా పనిచేస్తుంది. పురాణంగా చెప్పినట్టు రూటా కూడా బాగా ఎక్సలెంట్ రెమెడీ. ఇది పుట్టే వాళ్ళలో చాలా మందిలో మీకు మెడ నొప్పులు నడు నొప్పులు కూడా వస్తాయి. మిషన్ కొడుతుంటారు చూసావా, వాళ్ళలో రూటా అద్భుతంగా పనిచేస్తుంది. రూటా కానీ ఇంకా మీరు కావాలంటే MPKP కూడా కల్పించవచ్చు. MPKP కాన్సన్ట్రేషన్ కొంచెం చేయంగానే తలనొప్పి వస్తుంది, కొంచెం కొట్టంగానే తలనొప్పి వస్తుంది అంటే CP6. ఆనాస్మోడియం మదర్ టించరా సార్ 6 లోనా? 6 పనిచేస్తుంది బాగా. ఆనాస్మోడియం 6. ఓకే సార్. నెక్స్ట్ తలనొప్పులు ఎట్లా ఉంటాయి? నాట్రమోర్ వాళ్ళు అవసరమైన తలనొప్పులు శుద్ధితో కొట్టినట్టు ఉంటాయి బాగా. ధడ్ మీకు వడదెబ్బలో కొడితే ఎట్లుంటాయి తలనొప్పులు? ఇవన్నీ ఇట్లా అదురుతున్నట్టు ఉన్నాయని అంటారు కదా, అలాంటి వాటిలో. నెక్స్ట్ ఎండలకు పోయి విపరీతమైన చల్ల నీళ్ళు కానీ ఐస్ వాటర్ కానీ తాగుతారు చూసావా, వాళ్ళకి వచ్చే వడదెబ్బలో కూడా ఇది ఎక్సలెంట్ పనిచేస్తుంది. వడదెబ్బ ఎట్లా కొడుతుంది తెలుసా? ఎండకు పోయి చల్ల తాగడం వలన వడదెబ్బ కొడుతుంది. అది అందరు కూడా గమనించాల్సింది. నెక్స్ట్ ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోయారు, అప్పుడు నీకు ఇగ్నిషియా 1 ఇచ్చాం, లేకపోతే యాసిడ్ ఫాస్ 1 ఇచ్చాం. వాళ్ళకి ఆ యొక్క విషాదాన్ని బయటికి తీసుకొస్తుంది. అప్పుడు కూడా అవసరం ఉంటే అటువంటి వాళ్ళలో NM6X ఇవ్వచ్చు. NM6X నాట్రమోర్ ఈజ్ ద మోస్ట్ ఎమోషనల్ రెమెడీ. గుర్తుపెట్టుకో, చాలా ఎమోషనల్ రెమెడీ. దగ్గర వాళ్ళు చనిపోయినారు, ఆ ఎమోషన్ని తట్టుకోలేకపోతున్నట్టు మీరు నాట్రమోర్ 6X ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఇగ్నిషియా అవన్నీ మీరు ఇంకా చదువుకోలేదా, ముందే నాట్రమోర్ ఇచ్చేయచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇస్తే తీసేస్తుంది. ఎవరు డౌట్ అడిగారు? ఏంటో నేనే సార్. చెప్పండి చెప్పండి. సార్ ఇప్పుడు ఈ అపాన వాయువు ఇబ్బంది పెట్టకుండా కంటిన్యూస్ గా వస్తుంది అని కొంతమంది అంటారు, అలాంటి వాళ్ళకి NM ఇవ్వచ్చా సార్? NM కానీ NP బాగా పనిచేస్తుంది వాళ్ళకి. అయితే ఎండ వల్ల వచ్చే వాటిలో అపాన వాయువు బాగా వస్తుందంటే NM ఇచ్చేయచ్చు. బట్ NP మోస్ట్ ఇంకా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకా దగ్గర వాళ్ళు చనిపోతే మేము మామూలుగా ఏమిస్తాం? బాధ వల్ల అయితే ఇగ్నిషియా ఇస్తాం. ఇంకా బాధలోంచి బయటికి రావట్లేదంటే, దగ్గర వాళ్ళు చనిపోయారు, అప్పటి నుంచి దేని మీద ఆసక్తి లేదు, ఏం పని చేయాలంటే కూడా మాకు చదువు కావట్లేదు, ఏం పని దీని మీద ఇంట్రెస్ట్ లేదు, యాసిడ్ ఫాస్ 1 ఇచ్చి తర్వాత ఒక 3-4 days తర్వాత 1 week తర్వాత అవసరం ఉంటే నాట్రమోర్ డైలీ డోస్ పెట్టండి. ఒక 1 weekలో మొత్తం కూడా సెట్ చేస్తుంది. నెక్స్ట్ వీకి నాట్రమోర్ వాళ్ళకి ఎక్కువ మట్టుకు ఏంటి? ఎండ పడదు, గాలి కావాలి. గాలి అయితే అది హాయిగా ఉంటుంది. ముఖము పాలిపోయి జిడ్డుగా ఉంటే ఇది చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ డాక్టర్ గారు సార్,
డ్రై స్కిన్ చెప్పారు, ఆయిల్ స్కిన్ చెప్తున్నారు. ఇప్పుడు రెండిట్లో ఏది మనం ఆయిల్ స్కిన్ తీసుకోవాలి? ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ రెమెడీ. కాన్స్టిట్యూషన్ వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఆయిలీ ఫేస్ ఉంటుంది, నాటమర్ జిడ్డుగా ఉంటుంది. డ్రైనెస్ ఆఫ్ అవును. స్కిన్ ఈజ్ ద పాథాలజీ. ఎండకు పోయి ఓకే డ్రైనెస్ ఆఫ్ స్కిన్ వచ్చింది, అప్పుడు మీరు నాట్రమర్ 6x ఇస్తే బాగా తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వైట్ స్పాట్స్ ఏమైనా పనిచేస్తాయండి? వైట్ స్పాట్స్ మీ కాన్స్టిట్యూషన్ రెమెడీ పోవాల్సిందే. కాకపోతే నేనైతే యాక్చువల్గా సార్ వైట్ స్పాట్స్ కానీ ఇలాంటి వైట్ స్పాట్స్ లో వాటిలో కూడా కావాలంటే KM6X చేయొచ్చు కదా వైట్ స్పాట్ లో. KM6X అదే చెప్పబోతున్నాను నేను. కాన్స్టిట్యూషనల్ రెమెడీ మీరు ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తేనే పనిచేస్తుంది. కాన్స్టిట్యూషనల్ రెమెడీ బాగా పనిచేస్తుంది అనుకో, ఏ మెడిసిన్ అక్కర్లేదు. కాన్స్టిట్యూషనల్ రెమెడీ స్లోగా పనిచేస్తుంది, లేకపోతే పార్షియల్గా ఇండికేట్ ఏంటంటే అప్పుడు నాట్రమర్ ఇవ్వచ్చు. ఎందుకు వైట్ స్పాట్స్ ఎందుకు వస్తాయి చెప్పండి? మైండ్లో ఏముంటే వైట్ స్పాట్స్ వస్తాయి. తెల్ల మచ్చలు అంటే ఏంటి? ఇట్ ఇండికేట్స్ కలర్లెస్. ఎవరైనా చెప్తారా? స్కిన్ లో మెలనిన్ తక్కువైతే వస్తుంది. అవును, మెలనిన్ తక్కువైతే ఇట్ ఇస్ ప్యాథాలజీ. ప్యాథాలజీ కన్నా ముందు ఎమోషనల్ ప్యాథాలజీ ఏంటి? వైట్ స్పాట్స్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ కలర్ కదా, కలర్ లాసా? అయితే జీవితం హోప్ ఏంటండి జీవితేచ్ఛ అనేది, అంటే లోపల ఇబ్బంది పడుతున్నప్పుడు జీవితేచ్ఛ లేకపోవడానికి కాకుండా అంతకు ముందే లైఫ్ లో కలర్ లేదండి అంటారు. ఏదో జీవిస్తున్నాండి కలర్ లేదు అంటారు. అంటే అవును రావచ్చు. అయితే వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ ప్రెగ్నెన్సీ అవన్నీ ఉంటాయి. జనరల్ గా లైఫ్ లో కలర్ లేదు, ఏదో సాగిపోతుంది. కలర్ లేదు అంటే కలర్ఫుల్ గా లేదు జీవితం, ఆనందంగా సంతోషంగా లేదు, ఏదో బతికామంటే బతికామన్నట్టు, అది నిరాశగా అట్లా జీవిస్తూ ఉంటారు. అటువంటి ప్యాథాలజీ దీనికి ఏమైనా మ్యాచ్ అయితే చూసుకోండి. చిన్నపిల్లల నుంచి కూడా వస్తున్నాయంటే మిగతా వాటి కూడా చూసుకోవాల్సి వస్తుంది. బట్ ఒక ఐడియా అన్నమాట మీకు. నెక్స్ట్ యూరిన్ మంట, విపరీతమైన యూరిన్ మంట. ఎండాకాలంలో వచ్చే యూరిన్ మంటలో కానీ యూరిన్ బాగా మంటగా ఉందంటే Fp6X NM6X. వాటర్ డోస్ మంట ఎక్కువ ఉందంటే వాటర్ డోస్ కూడా పెట్టవచ్చు మీరు. వాటర్ డోస్ అంటే చెప్పా ఇంతకుముందే 10 టాబ్లెట్ గ్లాస్ గోరెచ్చని లేసేసి మధ్యలో తాగించడం. నెక్స్ట్ దాహం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. యాక్చువల్గా నాట్రమర్ వాళ్ళకి విపరీతమైన దాహం ఉంటుంది. ఎండాకాలంలో దాహం విపరీతంగా ఉందంటే వాళ్ళకి వడదెబ్బ కొడుతున్నాం చూసుకొని మంచినీళ్ళు బాగా తాగమని చెప్పాలి. దాంతోపాటు నాట్రమర్ 6X రోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒక 4 రోజులు వేసుకోమని చెప్తే వాళ్ళకి వడదెబ్బ మొత్తం తగ్గిపోతుంది. డ్రైనేజ్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రేన్స్, మొత్తం కండ్లో ఎండిపోయి వాళ్ళపతి వాళ్ళు ఏం చేస్తారు, నీరు పోస్తూ ఉంటారు. రిఫ్రెష్ డ్రాప్స్, టియర్ ప్లేస్ డ్రాప్స్ అట్లాంటివి కలుపుతుంటారు. అవి లాభం లేదు లోకల్ కదా. అట్లా కాకుండా బాడీ లోపల డిహైడ్రేషన్ వచ్చినప్పుడు కలలో నీళ్ళు పోస్తుంటే ఎట్లా కాదు కదా. అప్పుడు ఏం చేయాలి? నాట్రమోర్ 6X, డ్రైనేజ్ ఆఫ్ ఐస్, డ్రైనేజ్ ఆఫ్ లిప్స్, డ్రైనేజ్ ఆఫ్ నోస్. మొన్న కేసు వచ్చింది, వాడికి రోజు కూడా ఒక క్రీమ్ ఇచ్చారు. ఆ క్రీమ్ రుద్దుతూ ఉండాలి ముక్కులో. ఎందుకు? కంప్లీట్ డ్రైనేజ్ ఉంటుంది వాడికి. డ్రైనేజ్ ఆ కేసు చెప్తాను నేను, భలే ఇంట్రెస్టింగ్ కేసు అది. బాగా ఎందుకు వాడికి ముక్కులోంచి బ్లడ్ కారుతుంది అనమాట. వాడికి చిన్న పిల్లోడు, దాదాపుగా 2 years అంతే. వాడికి చిన్నపిల్లడు బాగున్నాడు. వాడికి ముక్కులో మొత్తం బాగా డ్రై, ముక్కులోంచి కారుతుంది. వాడు డైలీ కూడా వాడికి ఆయింట్మెంట్ ఇచ్చారు, మాయిశ్చర్ క్రీమ్, అది ముక్కులో పెడుతున్నాను. బాడీ కూడా లోషన్స్ పూస్తా ఉన్నాను. ఎందుకు? డ్రైనెస్ ఉంది. నేను ప్రెగ్నెన్సీలో ఏం అడిగాను, నేను వాళ్ళ మదర్ని అడిగాను, ప్రెగ్నెన్సీలో డ్రైగా ఎప్పుడు ఫీల్ అయ్యామా అని అడిగాను నేను. ఎక్కడ డ్రై, అంత డ్రైగా ఉంది అంటే అప్పుడు చెప్పింది, సార్ మా హస్బెండ్ ప్రైవేట్ టీచర్, మాకు మనీ పరంగా మాకు కొంచెం టెన్షన్గా ఉండేది. అప్పుడు మనీ పరంగా బాగా ఆలోచనలు ఉండేవి. దాని తర్వాత ఏది చేసుకోవాలని కూడా కంప్లీట్గా మాకు డబ్బు ఇబ్బంది ఉండేది, ఆలోచనలు ఎక్కువగా ఉండేది సార్ ప్రెగ్నెన్సీలో అని చెప్పింది. బ్రయోనియా 1 వేసాను. అసలు కంప్లీట్గా 1-2 monthsకి ఏ ముక్కులో ఏది అవసరం లేదు, మంచి స్మూత్ అయిపోయింది. కంప్లీట్గా డ్రైనేజ్ కంప్లీట్గా వెళ్ళిపోయింది తెలుసా. ఎందుకు?
వీ హ్యావ్ ట్రీటెడ్ ద డ్రైనేజ్ ఇన్ ద మైండ్, నాట్ ఇన్ ద బాడీ. వాడికి మోషన్ రావడానికి డైలీ సిరప్ పోస్తేనే వచ్చేది మోషన్. బ్రెయిన్ ఇచ్చిన తర్వాత నార్మల్గా మోషన్ పోతున్నాడు, డైలీ పోతున్నాడు న్యాచురల్. ఇంకే హోమియోపతి ట్రీట్స్ వేర్ అని చిన్న ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మీరు అలాంటి కేసెస్లో నాట్రమోర్ డైలీ డోస్కి కూడా ఇచ్చేయచ్చు, బట్ ఇట్ ఈస్ ఏ టెంపరీ రిజల్ట్, గుర్తుపెట్టుకోండి. అట్లా. నెక్స్ట్ సార్, రోగ ధ్యానం ఉన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది సార్? అంటే ఎప్పుడు వాడికి ఆరోగ్యం బాగలేక మైండ్ అంతా అనారోగ్యం దాని మీదనే ఉంటది, అలాంటి సందర్భంలో ఏం చేయొచ్చు సార్? ఆర్నిక ఇలాంటి చాలా ఉన్నాయి రోగ ధ్యానంలో. ఆర్నిక లాంటివి చాలా రెమెడీస్ కూడా ఉన్నాయి. మనకు చరితత్వాల బుక్ లో ఉంటది, చూడండి. ఏం సార్? ఓకే సార్. 6 పనిచేస్తాయి ఉంటాడు. రైట్ సార్. ఓకే. నెక్స్ట్ గొంతు ఎండిపోయి నొప్పి పెట్టడం మీకు కూడా కష్టమైంది, గొంతు బాగా డ్రై అయిపోయింది, మింగడానికి చాలా ఇబ్బందిగా ఉందంటే కూడా నాట్రమోర్ చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ హైపర్ టెన్షన్, రక్తపీడనం ఎక్కువగా ఉంది, బీపీ ఎక్కువగా ఉంది, ఎక్కువ చూపిస్తుందంటే వాళ్ళకు కూడా మీరు నాట్రమోర్ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ హెయిర్ ఫాలింగ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది నాట్రమోర్ కావాల్సిన కండిషన్స్. 6X మీరు వైద్యం చేయొచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్, నాట్రమోర్ సాల్టే కదా సార్? అంటే తక్కువ పొటెన్టైజేషన్ ఫామ్ హైపర్ టెన్షన్ కి ఇవ్వచ్చా సార్? అంటే ఎట్లా మీరు అనేది జిందకాంత్ గారు? అంటే సార్ ఇప్పుడు మామూలుగా మన దీని పరంగా లేకున్నా కానీ ఉప్పు ఎక్కువ తినడం అనేది అంటే మనం జనరల్ గా వాడుతూ ఉంటాం కదా సార్. అవునవునవును, అవును. ఆ రకంగా అడుగుతున్నా సార్ నేను. నాట్రమోర్ 6X పెట్టవచ్చు, నాట్రమోర్ 3X కానీ 6X కానీ పెట్టవచ్చు కంపల్సరీ. ఓకే సార్. బట్ కాన్స్టిట్యూషనల్ గా కంప్లీట్ యూ కెన్ క్యూర్ హైపర్ టెన్షన్. అవును సార్. కంప్లీట్ క్యూర్ చేసుకోవచ్చు కాన్స్టిట్యూషనల్ గా. ఎక్కడ హైపర్ టెన్షన్ అంటే టెన్షన్ పెరిగిన కండిషన్స్ ఏమున్నాయి అది అడగాలి కదా. హైపర్ టెన్షన్ అంటే ఏంటండి? టెన్షన్ పెరిగింది, ప్రెషర్ బిలో నార్మల్, అదే సారీ అబో నార్మల్, అబ్ నార్మల్ కదా. అలాంటి కండిషన్స్ ఏమున్నాయి వాటిని చూసుకొని ఇస్తే వాళ్ళకి బీపీ కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. ఇదంతా వాడాల్సిన అవసరం లేదు. ఇంకా అలాగే లో బీపీ కూడా ఏమైనా ఉన్నాయా సార్? లో బీపీకి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎవరైనా చెప్తారా? లో బీపీ ఉన్నప్పుడు బయోకెమిక్స్ ఏమి ఇవ్వచ్చు? కార్బోవేట్స్ సార్. లో బీపీకి బయోకెమిక్స్ ఏమి కాలిఫా 6X చెప్పాను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను నేను. విపరీతమైన నీరసము లో బీపీ ఉన్నప్పుడు కాలిఫా 6X ఇవ్వచ్చు. ఇంకొక మొదటి నుంచి ఒకటి వాడుతుంటాం, విస్కమ్ ఆల్బమ్ క్రెటాగస్ కూడా వాడుకోవచ్చు. ఓకే. అయితే మీరు వీటి ఎంబడి పడకుండా కాన్స్టిట్యూషన్ రెమెడీ బాగా నేర్చుకోగలిగితే, అంటే సీనియర్స్కి చెప్తున్నా, సీనియర్స్కి మీరు ఇలాంటి వాటిలో కాకుండా కాన్స్టిట్యూషన్ రెమెడీ పట్టేస్తే, కాన్స్టిట్యూషన్ రెమెడీలో పట్టు వస్తుంటే రంగా ఇవి తగ్గించుకోవచ్చు కాన్స్టిట్యూషనల్గా. ఈ తర్వాత డైలీ డోస్కి ఇవ్వడం అక్కర్లేదు, ఓన్లీ ఎక్స్టివల్ పెట్టేసి. సార్ నాట్రమోర్ 6X లో బాగా వన్ సైడ్ హెడేక్ కూడా బాగా పనిచేస్తుంది కదండి? ఏ హెడేక్ అయినా పనిచేస్తుంది నాట్రమోర్, అది దాని యొక్క సామ్రాజ్యం. ఎనీ హెడేక్స్. ఇంకా మూర్తి గారు సార్, లో బీపీలో మొదటి నుంచి చెప్పారు ఏంటి సార్? అది విస్కమ్ ఆల్బమ్ మొదటి నుంచి. ఓకే సార్. నెక్స్ట్ హేమంత్ గారు. సార్, ఇది నాట్రమోర్ లో బీపీలో ఇవ్వకూడదు అంటారు, అలాంటిది ఏం లేదు సార్? 6X అట్లా ఏం లేదు. వడదెబ్బ కొట్టింది బాగా. ఆ లక్షణాలు ఉంటే ఇప్పుడు మోషన్స్ ఉన్నాయి సార్, ఆ పేషెంట్ లో బీపీ ఉంది జనరల్ గా, మొన్న వచ్చింది అనమాట నాట్రమోర్ లక్షణాలు అనిపించింది సార్. నాట్రమోర్ లో బీపీలో కూడా ఇవ్వచ్చు. ఎండకు బాగా పోయినాడు, ఎండ వల్ల వచ్చిన మోషన్స్. ఎలక్షన్ డ్యూటీ చేశారు, ఎలక్షన్ డ్యూటీలో ఎండ పెట్టుకుంటుంది, దానివల్ల మోషన్స్. KP6 రెండు ఇవ్వచ్చు. చైనా ఇవ్వచ్చు కదండి మాస్టర్? చైనా లో బీపీ నాట్ డ్యూ టు సమ్మర్ లో వచ్చే వాటిలో నాట్రమోర్ KP6X మీరు వాటర్ డోస్ ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి, ఫాస్ట్ పనిచేస్తుంది. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, జీవద్రవాలు పోతున్నాయి, మెన్సెస్ బాగా ఎక్కువ బ్లీడింగ్ అయిపోయింది, అప్పటి నుంచి విపరీతంగా నీరసం అయిపోయింది, లేకపోతే
ఇంకా ఇది ఆపరేషన్ అయింది, ఆపరేషన్ అయిన తర్వాత పల్స్ బాగా బ్లీడింగ్ అయిపోయి కంప్లీట్గా లో పల్స్ ఇక చచ్చిపోతాడేమో అనే కండిషన్లో కూడా మీకు చైనా 6X కాదు 6C ఇలా బయటికి తీసుకొస్తుంది, గుర్తుంచుకోండి. చైనా 6C ప్రాణాలని కాపాడే ఔషధం. అందుకని ఈవెన్ మా సార్ చెప్పాడనమాట, ఈవెన్ సర్జరీ చేసే హాస్పిటల్స్ ఉంటాయి కదా, సర్జన్స్ కూడా చైనా 6ని వాళ్ళ దానిలో ఉంచుకోవాలా. ఓసారి సర్జరీ చేస్తుంటే తక్కువ బ్లీడింగ్ ఎక్కువై ఏం చేయలేక చేతులెత్తే కండిషన్స్ ఉంటాయి. అప్పుడు ప్రాణాలు వాళ్ళేం కాపాడలేరు. ఎన్ని యాంటీ హెమరేజిక్ ట్రీట్మెంట్లో అలోపతి కన్నా హోమియోపతి వండర్స్ చూపిస్తుంది రక్తస్రావాలు ఆపడంలో. అప్పుడు చైనా 6 మీరు 5 minutesకి డోస్ ఇచ్చారనుకో ఆ యొక్క ఆపరేషన్లో ప్రాణాలని కాపాడతారు. ఇంకొకటి ఆ యొక్క బ్లడ్ పోతా ఉంటే లోపల బాడీ లోపల వైటల్స్ ఎట్లా వస్తుంది, బ్లడ్ రావడం వల్లే కదా. ఆ షాక్ నుంచి బయట తీసుకొచ్చేది చైనా 30 డోసు. అవసరం బట్టి చైనా 6 తర్వాత 30 కూడా ఇవ్వచ్చు. అట్లా ఈవెన్ మన వాళ్ళు దగ్గర వాళ్ళు ఎవరైనా సర్జరీకి వెళ్తున్నారంటే కూడా చైనా 6 ఉంచుకోండి అని చెప్తాను నేను. ఎందుకంటే ఎప్పుడు ఏ కండిషన్లో వస్తుంది చెప్పలేదు కనుక చైనా 6 ఉంచుకోండి. అది ఏ కండిషన్లో ఎప్పుడు పనిచేస్తుందో తెలియదు కనుక ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందని చెప్తాను. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. థైరాయిడ్ లో కూడా ఉండే వాళ్ళకి కాళ్ళు వాపు వస్తుంది సార్, దానికి ఇది వాడవచ్చా? థైరాయిడ్ కి మీరు కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇస్తూ అవసరాన్ని బట్టి వాళ్ళకు ఉండే వాపులు, థైరాయిడ్ లో వచ్చే వాపుల్లో పనిచేస్తుంది నాట్రమోర్. థైరాయిడ్ లో వచ్చే చిక్కిపోవడంలో కూడా ఇది పనిచేస్తుంది. థైరాయిడ్ లో వచ్చే హెయిర్ ఫాలింగ్ లో కూడా ఇది పనిచేస్తుంది సెకండ్ డోస్ గా. అదే నేను ఫస్ట్ మీకు నాట్రమోర్ చెప్పినప్పుడు ఫస్ట్ మీరు కోడ్ చేశాను, థైరాయిడ్ అని కోడ్ చేశాను. అవన్నీ పెదల, ఎందుకంటే మనం వీఆర్ సప్లిమెంటింగ్ దేర్ నాట్రమోర్ 6X. అందుకని మీ థైరాయిడ్ లో వాటిలో కూడా యాజ్ ఏ సెకండ్ డోస్ కూడా ఇవ్వచ్చు నాట్రమోర్. సార్, ఇప్పుడు తల వెంట్రుకలు రాలిపోయిన అంటే గోల్డ్ కూడా పెలుసుగా ఉంటాయి కదా, దానికి కూడా ఇది ఇంటర్నల్ గా పనిచేస్తూ ఉంటుందా? అట్లా గోర్లు పెలుసుగా ఉండే వాటిలో CF ఇవ్వచ్చు. CF చెప్తాం మీకు తర్వాత. రాజలింగం గారు సార్, నాట్రమోర్ 6 సెంట్ పొటెన్షియల్ ఇవ్వచ్చా సార్? వద్దు, సెంటిసిమల్ వద్దు, డెసిమలే ఇవ్వండి. అంటే అది ఏ విధంగా పనిచేస్తుంది? సెంటిసిమల్ అంటే మరి నాట్రమోర్ లక్షణాలు ఉన్న వాళ్ళ. ఓకే, ఆ లక్షణాలు ఉంటే వద్దు. ఓకే. నాట్రమోర్ 6C ఎందుకంటే ఇది ఆహార ద్రవ్యం అన్నమాట. నాట్రమోర్ 6Cలో ఎక్కువ ఇంకా లక్షణాలు ఉండవు ఎక్కువ. అందుకని నాట్రమోర్ 30 అని 200 కానీ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోరు ఎవరు అడుగుతున్నారు నెంబర్? ఓల్డ్ ఏజ్ హార్ట్ పేషెంట్స్ కి కొంచెం నీరసంగా ఉండే వాళ్ళకి ఇవ్వచ్చా సార్? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా చైనా ఇవ్వచ్చు. చైనా కన్నా కూడా ఇదే బెటర్. ఎందుకంటే ఒకసారి వాళ్ళకు చైనా కానీ డిజిటలిస్ కానీ పెట్టుంటారు అనుకో, చైనా ఇవ్వడానికి రాదు. అప్పుడు డైలీ డోస్ గా మీరు నాట్రమోర్ ఇచ్చారనుకో హార్ట్ పేషెంట్స్ లో ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అలాంటి వాటిలో చైనా ఇవ్వచ్చమ్మా. నాట్రమోర్ 3X బాగా పనిచేస్తుంది, వైటల్ పర్సన్ బాగా తీసుకొస్తుంది కూడా బయటికి. మీరు జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు బయోకెమిక్స్తో. ఆల్రెడీ 4 బయోకెమిక్స్ అయిపోయి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే 50% ఆఫ్ ట్రీట్మెంట్ అయిపోయినట్టే. మిగతావి వీటి యొక్క పరిధి ఎక్కువ, ఆల్రెడీ మీకు చెప్పిన వాటి యొక్క పరిధి ఎక్కువ. చంద్రకాంత్ గారు ఏదో డౌట్ అడుగుతున్నారు సార్. ఇది ఫైలేరియా గురించి స్టార్టింగ్ లో చెప్పారు కదా సార్, అది శోషరస ద్రవాలకు సంబంధించింది కదా సార్? శోషరస ద్రవాలకు సంబంధించిందే. అయితే అక్కడ ఏంటి అంటే పైలేరియా అనేది పైలేరియాలో డైలీ నైట్ టైం మిడ్ నైట్ ఫీవర్స్ వచ్చేసి ఆ రకమైన టిష్యూ చేంజెస్ వస్తాయి. నాట్ ఓన్లీ వాటర్, కాలు ఉబ్బి కాలు గట్టిగా ఉంటుంది చూసావు కదా, నీరు పట్టినట్టు ఉండదు. అలాంటి వాటిలో మీరు చూసుకొని కాన్సన్ట్రేషన్ ఇవ్వడం బెటర్. మీరు డైలీ డోస్ గా ఇస్తాను అంటే చైనా 3X ఇవ్వచ్చు. చైనా ఆర్సా సార్? చైనా ఆర్స్ 3X పౌడర్. ఓకే సార్, కాన్స్టిట్యూషన్ డ్రగ్స్ వేసినప్పుడు ఈ 6X టిష్యూ సెల్స్ వేయకూడదండి సేమ్ డ్రగ్? సపోజ్ ఇప్పుడు చిన్నగా చెప్పారు కదా నా పేరు. అస్సలేదు. కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇచ్చిన నాట్రమోర్ ఇచ్చినప్పుడు నాట్రమోర్ 6X ఇవ్వద్దు.
కాలిఫాస్ ఇచ్చినప్పుడు కాలిఫాస్ 6x ఇవ్వద్దు. MP 200 ఇచ్చినప్పుడు MP 6x ఇవ్వద్దు. దే విల్ యాండ్రోడ్ చేస్తుంది అనమాట. అట్లా అవును, వాళ్ళకి KP NM 2 ఇవ్వచ్చు. లేదంట బాగా వీక్గా ఉన్న పిల్లలు అనుకో CP KP ఇవ్వచ్చు. బాగా ఆడుకొని బాగా లాగుతున్నాయి కాళ్ళు అంటే CP 6 KP 6 2 ఇవ్వచ్చు. బక్కగా ఉన్నాడు చదవ కావట్లేదు అంటే నాట్రమో 6 KP 6 2 కలిపి కూడా ఇవ్వచ్చు. శివకుమార్ గారు. సార్ ఇంకొకటి చిన్న డౌట్ సార్, అది చెమటలు వేడిగా పోస్తున్నాయి అంటే సార్ అప్పుడు నాట్రమోరా FP 2 కలిపేవచ్చా ఎలా సార్? నాట్రమోర్ మెయిన్ గా ఇప్పి తర్వాత నాట్రమోర్ మెయిన్ గా పనిచేస్తుంది. వేడి చెమటలు కూడా వేడి చెమటలు హాట్ ఎనీవేర్ హాట్ వేడి వల్ల జ్వరం ఉంది అంటే FP 6 ఇవ్వచ్చు. వాసుదేవ సార్ చెప్పండి. డాక్టర్ గారు, పూర్ణానంద గారు చెప్పండి. సార్ ఇది పైలేరియాలో కలెక్ట్రోపిస్ జిగాంటియా మొదటి బాగా పనిచేస్తుంది ఏమన్నా? ఏంటండి? పైలేరియా లెపర్సీలో కలెక్ట్రోపిస్ జిగాంటియా. జిల్లెట్. ఓకే సార్, ఉండొచ్చేమో, నేనైతే ఎప్పుడు ఇవ్వలేదు, ఉండొచ్చేమో. గుడ్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను ఎక్కువ మటుకు అలాంటి వాటిలో కాన్స్టిట్యూషన్ మీదనే పడతాను. అవును, అర్థమైంది. నేను ఇలాంటి వాటిలో ఎక్కువ మటుకు కాన్స్టిట్యూషనల్ రెమెడీ చూసుకుంటా. కానీ మీరు అన్నట్టుగా మీరు పైలేరియాలో మాత్రం కలెక్టివ్ జెగెన్సీ అంటున్నారు, అది పనిచేయచ్చు కూడా. ఎందుకంటే అందులో పెథాలజీ ఎక్కువగా ఉంటుంది, టిష్యూ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి కనుక అవసరం ఉంటే కలెక్టివ్ జెగెన్సీ కూడా పెట్టవచ్చు. గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మాస్టర్ సార్, ఇప్పుడు నేట్రమూర్ 200 వేసినప్పుడు నేట్రమూర్ 6x వేయకూడదు అంటున్నారు కదా సార్? అవును. అయితే మరి అలాంటప్పుడు నేట్రమూర్ 200 వేసేటప్పుడు మనం సాల్ట్ కూడా క్రూడ్ ఫామ్ లో సాల్ట్ తీసుకోకూడదా? అవును, చెప్తాం. కరెక్ట్, మంచి డౌట్ అది. నాట్రమో 200 ఇచ్చినప్పుడు 1-2 days ఆ రోజు కనీసం ఆ రోజు ఉప్పు లేకుండా తినమని చెప్తాను. కనీసం ఆ రోజున ఏ మెడిసిన్ కి అదే విధానం అంతే, ఏ విధానం అదే విధానం. సో విల్ గో 8-10 అవుతుంది. అయిన తర్వాత సీనియర్ క్లాసెస్ గురువారం మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తీసుకుంటాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జూనియర్స్ ఎవరైతే మేము కూడా డాక్టర్ కావాలనుకుంటున్నాం అన్న వాళ్ళందరూ కూడా చిన్న సలహా, దగ్గరగా ఉన్న డిస్పెన్సరీకి వెళ్ళి ఫస్ట్ ఎప్పుడు అక్కడ డిస్పెన్సరీ టైమింగ్స్ ప్రకారం వెళ్ళి రెగ్యులర్గా పాల్గొంటుంటే మీకు వివరాలు కూడా క్లియర్ అర్థం అవుతాయి. ఇప్పుడు అన్నం ఉంది, అన్నం యూట్యూబ్లో ఎంత చూసినా కూడా ఆకలి తీరదు. వెళ్ళి అన్నం వండుకున్నాను అనుకో ఒకసారి, లేదా వండుతున్న వాళ్ళు చూశారనుకో ఇట్లా వండాలని తెలుస్తుంది. అందుకే నేను ఆ చిన్న సలహా ఏంటంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉండే హోమియో డిస్పెన్సరీస్కి వెళ్ళండి. కనీసం మంత్లీ వన్స్ ఇట్స్ నథింగ్ కదా, నెలకు ఒక్కసారి 2 సార్లు అనేది పెద్ద విషయం కాదు. భగవంతుడు మనకి ఎంత ఇచ్చినప్పుడు మంత్లీ ఒక 2 hours 3 hours అట్లా 2-3 సార్లు ఇవ్వడం చాలా ఉత్తమం. యజ్ఞార్థ కర్మకి మంచి ఉపయోగం. స్వస్తి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. స్వాగతం వాసుదేవ.